నమస్తే, నేను దేవి. వెల్కమ్ టు లైవ్ షో. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అసోసియేషన్ ఎన్నికలు టాలీవుడ్ లో కాకరేపుతున్నాయి. ఎవరికి వారు రెండు ప్యానెల్స్ కూడా మా మంచి కోసం మేము సైతం అంటూ అందరూ కూడా హోరాహోరీగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. తాను ఇండస్ట్రీ వైపు ఉన్నానని మంచు విష్ణు అంటుంటే అందరూ ఇండస్ట్రీ వైపే ఉంటారు, మా అసోసియేషన్ వెల్ఫేర్ కోసమే పనిచేస్తారని ప్రకాష్ రాజ్ టీం అంటుంది. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గారు. సో మా అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి ఎందుకు ఇండస్ట్రీలో ఇంత హీట్ పెరుగుతోంది, ఎందుకు కులాల వారీగా వర్గాల వారీగా విడిపోతూ కామెంట్స్ చేసుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. అసలు మేనిఫెస్టో ఏ విధంగా ఉంది, మా అసోసియేషన్ వెల్ఫేర్ కోసం ఆయన ఏం చేయబోతున్నారు, ఎందుకు ఆయనకు ఓటేయాలి, వారిని అడిగి తెలుసుకుందాం. ప్రకాష్ రాజ్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. నమస్కారం. ప్రకాష్ రాజ్ గారు, క్యాంపెయిన్ ఎలా సాగుతోంది? బాగా జరుగుతుంది. ఓకే, సో మేనిఫెస్టో డిజైన్ చేశారా? ఆల్మోస్ట్ డిజైన్ అయిపోయింది. ఎందుకని చాలా 4 monthsగా ఇది నలుగుతూ ఉంది. క్యాండిడేట్ పేరు కూడా అనౌన్స్ చేశారు, దీని మీద పెద్ద పెద్ద డిబేట్స్ జరిగాయి, కానీ ఎందుకు ఇంత లేట్ అవుతుంది? మేనిఫెస్టో ఏంటనేది పేరున మెంబర్స్కి చెప్పేసాం, మీ మీడియాకి రాలేదంటే. ఓకే, ఎందుకని? దానికి కొంచెం దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది కదా. మేనిఫెస్టోలో ఒక హెడ్లైన్స్ మాత్రం ఇస్తాం, అది ఎంత అర్థం చేసుకుంటారో. ఇప్పుడు కూడా లంచ్ మీటింగ్ జరిగింది, వీ హ్యాడ్ అరౌండ్ 200 members అటెండింగ్ ద ఫంక్షన్. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే హామీలు రీతిగా మేనిఫెస్టో ఉండకూడదు. చాలా సింపుల్ థింగ్ అండి. వన్ ఈజ్ హెల్త్, ఇంకొకటి ఎడ్యుకేషన్ చెప్పొచ్చు, ఇంకొకటి వెల్ఫేర్ ఏంటి, అది మాత్రం కాదు. ఎందుకంటే దాన్ని దాటింది మేనిఫెస్టో ఈరోజు. సో ఇట్ విల్ కమ్. మా ఒక న్యూస్ పరంగా అయితే ప్రాబబ్లీ బై టుమారో ఈవినింగ్ ఐ విల్ రిలీజ్ ఇట్. ఓకే, అంటే అందులో ఏమేమి టైం కూడా లేదు, 10th. సో ఇప్పుడు వెళ్ళి ఎందుకు ఓటేయాలి, ఇలా మేము చేస్తున్నాము అని చెప్పగలిగి ఉండాలి కదా. అది స్టార్ట్ చేసేసామండి. యాక్చువల్లీ మీ మీడియాకి ఎందుకు ఓటేయాలని అడుగుతున్నారు, చెప్పండి. అఫీషియల్ గా ఆన్ రికార్డ్ అంటే డాక్యుమెంట్ గా కాకపోయినా ఒక్కొక్కటి అడుగుతుంటే చెప్పేస్తాను, అయిపోయింది. ఓకే, సో మంచు విష్ణు కూడా ఆల్మోస్ట్ తను ఏం డిజైన్ చేయబోతున్నాడు, వృద్ధ కళాకారులకు కానీ ఎడ్యుకేషన్ వైజ్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికుల వెల్ఫేర్ గురించి కానీ దానికంటే అపోనెంట్ ప్యానెల్ కంటే డిఫరెంట్ గా ఉండాలి మీ మేనిఫెస్టో. సో అట్రాక్ట్ చేయాలి అంటే కనుక అలా ఏం లేదు, ఉన్నది 4 ఇష్యూలు. ఈసారి ఎలక్షన్ అంటే మేనిఫెస్టో ఇద్దరు ఇస్తాం, ఎవరు నమ్ముతారో వాళ్ళు చూడాలంతే. ప్రతి ఒక్కరు ప్రపంచంలో ప్రతి ఒక్కరు మేనిఫెస్టో ఇస్తుంటారు దానికి ముందు. బట్ హామీలను విని 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 ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా మెంబర్స్, ఎవరు నమ్ముతాం? ఇద్దరు హెల్త్ బాగా చూసుకోవాలంటున్నారు, ఎవరిని నమ్ముతారు? ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతారు, ఎవరిని నమ్ముతారు? ఈసారి నమ్మకం మీద వెళ్తుంది. ఓకే, అంటే గతానికి భిన్నంగా దాదాపు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి లెజెండరీ యాక్టర్స్ అందరూ కూడా మా అసోసియేషన్కి ప్రెసిడెంట్స్గా వర్క్ చేశారు. కానీ జనరల్ ఎలక్షన్స్లో సెంట్రిక్ పాయింట్ అయినట్టుగా మా బిల్డింగ్ ప్రతి ఎలక్షన్లో క్యాంపెయిన్ పాయింట్ అవుతుంది. ఎందుకని అంటారు? అసలు బిల్డింగ్ లేదు కాబట్టి, ఓకే బిల్డింగ్ కావాలి కాబట్టి, హామీలు ఇస్తున్నారు కాబట్టి చెప్తున్నారు. ప్రతిసారి అవ్వట్లేదు. సో ఎవ్రీ టైం చెప్తున్నారు. ఎన్నిసార్లు నమ్ముతారు, ఎన్నిసార్లు మోసపోయాము, ఎన్నిసార్లు ఎందుకు అవ్వలేదు, ప్రతి ఒక్కరు వెళ్ళేటప్పుడు ఒక కారణాలు ఇస్తున్నారు. ఈసారి కూడా అది ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద పాయింట్స్. బిల్డింగ్ అంటే ఏంటి అంటే ఈసారి క్లారిటీ వస్తుంది. ఎస్, అంటే ప్రకాష్ రాజ్ గారు యువర్ ఎ మెచ్యూర్డ్ యాక్ట్రెస్ అండ్ నేషనల్ పాలిటిక్స్లో యాక్టివ్ ఉన్నారు. మీరు కూడా సైద్ధాంతికంగా పార్టీస్ కావచ్చు ప్రభుత్వాలను కూడా విభేదిస్తూ కొన్ని కామెంట్స్ కూడా మీరు ఓపెన్గా చెప్పేటువంటి వ్యక్తిత్వం మీది, ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం. సో అటువంటి ప్రకాష్ రాజ్ గారు అసలు గ్రౌండ్ రియాలిటీస్ మీద ఒక వర్కౌట్ చేస్తుంటారు ఖచ్చితంగా. ఎందుకోసం అంటే బిల్డింగ్ ఎందుకు కట్టలేదు, ఇంతమంది మారుతూ ఉన్నప్పుడు ఒక బిల్డింగ్ కట్టడం అనేది ఇంత పెద్ద మా అసోసియేషన్ కి అంత కష్టమైన పని. ఎలాంటి బిల్డింగ్ అని ఫస్ట్ క్లారిటీ రావాలి. బిల్డింగ్ అంటే ఏంటి? మా బిల్డింగ్ అంటే ఏదో 1 floor 2 floor కట్టుకొని ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ కూర్చోడానికో, ఇలా 10 మంది కూర్చో కలుకోవడానికో, లేదా మా ఎవ్రీ ఇయర్ మనకి మీటింగ్లు జరుగుతున్నప్పుడు ఆ మీటింగ్లకు ఒక హాలో, అలా కాదు కదా. మీకు ఒక ఐడియాలజీ ఉంటుంది. సింపుల్ అండి. మా అసోసియేషన్ బిల్డింగ్ నాకు అనేది అది ఒక అడ్రస్ అవ్వాలి, ఒక కళాభవన్ లాగా, ఒక పృథ్వీ థియేటర్ ఇన్ బాంబే లాగా. ఇట్ షుడ్ బి అ సెంటర్ ఆఫ్ ఆర్ట్. అంటే ప్రతి ఆర్ట్ ఫామ్ లాగా సినిమా నటన కూడా ఒక అద్భుతమైన ఆర్ట్. వీళ్ళు బిల్డింగ్ ఎలా ఉండాలి. ప్లస్ ఇప్పుడు మీరు ఒక వెల్ఫేర్ ఆర్గనైజేషన్, ఇది
మీ సంపన్మూలాలు ఏంటి? ప్రతి సంవత్సరం ప్రతిసారి మనం పెన్షన్ ఇవ్వాలి, పెన్షన్ అందరికీ ఇవ్వాలి, ప్రతి ఒక్కరు ఇవ్వాలి. బట్ అందరికి ఇస్తున్నామా? ఈసారి మనము బ్యాలెట్ పేపర్ అని తీసుకురాగానే 60 పైన ఉన్న వాళ్ళకి బ్యాలెట్ పేపరు అండ్ పోస్టల్ ఊర్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళని ఇప్పుడు చూస్తున్నప్పుడు తెలుస్తుంది 60 పైన ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని. అందులో ఆల్మోస్ట్ 60 మంది ఇప్పుడు అప్లై చేశారు, అంటే ఫర్ పోస్టల్ ఓటింగ్. బట్ మనం ఎంతమందికి ఇస్తున్నాం? ఏదో 30 మందికో 40 మందికో ఇస్తున్నాం. ఇవాళ ఓటింగ్ కోసం అందరూ అడుగుతారు, సార్ నాకు ఎప్పుడు ఇప్పిస్తారు? యాక్చువల్లీ 60 అయిపోయింది, మాకు ఎప్పుడు ఇస్తున్నాం అంటే ఇష్టం వచ్చినట్టు హామీలు 6,000 ఇస్తాం, సో నెక్స్ట్ వచ్చినప్పుడు 8,000 ఇస్తాం, ఓకే, ఈసారి వచ్చేవాళ్ళు 10,000 ఇస్తాం, ఇవ్వండి, తప్పు కాదు. 10,000 ఒక పెన్షన్ ఇస్తున్నారంటే నేనేం చెప్తున్నానంటే ఒక సస్టైనబుల్ ఎకనామిక్ మోడల్ ఎక్కడుందంటున్నా. 10,000 ఇస్తున్నా అంటే 100 మంది ఉన్నారు, 100 మందికి 10,000 ఇస్తే ఎన్ని లక్షలు అవుద్ది నెలకి? ఎన్ని సంవత్సరాలు మీరు ఇంకా 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 ఈ నెలకి ఇన్ని లక్షలైతే, సంవత్సరానికి ఇంత లక్షలైతే బయట నుంచి రిక్వెస్ట్ చేసి దానంలా తీసుకొస్తే ఇస్తుంటారు? మీ సెల్ఫ్ సస్టైనబుల్ ఎలిమెంట్ ఏంటి? ఆ సెల్ఫ్ సస్టైనబుల్ ఎలిమెంట్ ఈజ్ మా భవనం. మా భవనం అంటే ఏంటుందో అక్కడ 2 కమ్యూనిటీ హాల్స్ ఉండాలి, ఒక చిన్న ప్రొజెక్షన్ థియేటర్ పెట్టుకోండి. ప్రతిరోజు ప్రతి సంవత్సరం రిలీజ్ అయ్యే సినిమాలకి ఒక షోకి 30,000 25,000 ఖర్చు పెడుతున్నారు. లెట్ దెమ్ డూ ద ప్రొజెక్షన్ హియర్, హ్యావ్ అన్ అర్నింగ్ ప్రాసెస్ దేర్. ఒక 2 కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి, చిన్నది ఒకటి FNCSలో ఉన్నట్టు 2 హాల్స్లు ఉంటాయి. అది 50,000 ₹1,00,000 దానికి అద్దె ఉంటుంది. మా మెంబర్స్కి 50% తక్కువ అండి, వాళ్ళ జీవితంలో ఖర్చు తగ్గించండి, బయట ఇవ్వండి, అర్న్ ఫ్రమ్ ఇట్. మా అసోసియేషన్ భవనంలో మా అసోసియేషన్కి సంబంధించిన కుటుంబ సభ్యులకు ఫస్ట్ ఒక 50 మందికి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలం. అక్కడ ఒక బ్యూటీ సెలూన్ ఉండొచ్చు, ఒక జిమ్ ఉండొచ్చు, ఒక చిన్న రెస్టారెంట్ ఉండొచ్చు, ఇంకేదో ఉండొచ్చు. దానివల్ల వచ్చే ఇదేంటి అంటే అట్లీస్ట్ నెలకి ఒక 25 లక్షల నుంచి 30 లక్షల దాకా ఒక అసోసియేషన్ బిల్డింగ్ ఎవరి మీద ఆధారపడకుండా సంపాదించగలిగితే, సెల్ఫ్ సస్టైన్ చేయగలిగితే, దట్ క్యాన్ బి యూస్డ్ ఫర్ ద వెల్ఫేర్. అది మాత్రం కాకుండా మా టాలెంట్ని, మా ఎలిమెంట్ని సంభ్రమించే ఒక స్పేస్ అవుతూ, అక్కడ వర్క్షాప్స్ అవుతూ వచ్చే తరాలకి, యంగ్స్టర్స్, యాక్టర్స్కి, ఇప్పుడు సినిమా యాక్టర్స్ ప్రకాష్ రాజ్కి అందరూ ఉన్నారు, ఒక 5 అసిస్టెంట్స్లు ఉంటారు, మేకప్ ఉంటారు, ఇంకొకటి. బట్ మిగతా ఆర్టిస్టులు కూడా ప్రతి ఒక్కరు పరకాయ ప్రవేశం చేసే పెద్ద టాలెంట్ ఉన్న వాళ్ళే. వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ ప్లేస్ అవుద్ది, అది ఒక థియేటర్ ఫెస్టివల్స్ జరగవచ్చు, అక్కడ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ జరగవచ్చు, అక్కడ ఒక యాక్టింగ్ స్కూల్ ఉండొచ్చా, వచ్చిన డిఫరెంట్ ప్రాసెస్కి ఎలా తయారవ్వాలనేది ఉంటుందా? ప్రతి ఒక్కటి చదువుకునే వాళ్ళు రాలేదు కదా, ఏదో నాటకం నుంచో ఇంకెక్కడి నుంచో వచ్చాం. బట్ వాళ్ళందరికీ ఒక స్పేస్ టు సెలబ్రేట్. ప్లస్ మనం హిస్టరీ ఏముంది దాన్ని విజృంభించేలాంటి ఒక వాల్ వద్దా, ఒక లైబ్రరీ వద్దా, దాని గురించి ఒక డాక్యుమెంటేషన్ సెంటర్ వద్దా? అక్కడ ఒక కళాభవనం ఉందండి, అక్కడికి వెళ్తే సినిమా కళాకారులు ఉండే స్పేసు, అక్కడ రెగ్యులర్గా పాత సినిమాలు, ఆయన సినిమాలు, దానికన్నా విషయాలు దొరుకుతాయి. సో ఇలా ఒక సంభ్రమించే ఒక డిజిటల్ స్పేస్ వద్దా మనకి? డోంట్ యూ హ్యావ్ యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్? డోంట్ యూ హ్యావ్ యువర్ ఓన్ ప్లేసెస్ వేర్ యూ క్యాన్ సి? ఇలా ఒక సస్టైనబుల్ మోడల్ ప్రతిసారి వచ్చేవాళ్ళు ఇలా సస్టైనబుల్ ఖర్చులు పెంచుతూ నెక్స్ట్ వచ్చే కమిటీస్కి, నెక్స్ట్ వచ్చే ప్యానెల్స్కి ఈ ఖర్చులు ఎలాగైనా పెంచి బయట తీసుకొచ్చే ప్రెషర్ పెట్టకుండా, ఎవరు వచ్చినా నెలకింత ఉంది, మా సంపన్మూలాలు ఎన్ని ఉన్నాయి, ఇలాంటి ఒక పెద్ద డ్రీమ్ చూడరా. యు గెట్ మై పాయింట్? అది భవనం అంటే, అది మా భవనం అంటే. ఇది ఒకటి. వెల్ఫేర్కి ఏం చేయాలి? వెల్ఫేర్ ఈజ్ నాకు మినిమం ఒక 10 కోట్లైనా ఇప్పుడు కావాలి. 900 పైన ఉన్న మెంబర్స్ అందరికీ మీరు యూ హ్యావ్ టు డూ ఇన్సూరెన్స్ నేను చేస్తానని చెప్పడం ఏంటి? ఇది చెప్తూ వచ్చారు అందరి నుంచి. కొన్ని పథకాలు ఉన్నాయి, బట్ వాటిని ఎలా చేయాలి? అది కాకుండా ఇమ్మీడియట్గా ఆదుకోవాల్సిందేంటి? 900 మంది ఓన్లీ 200 మంది ఉన్న డేటా చెప్తున్నాడు ప్రకాష్ రాజు అంటే అదొక డేటా ఉంది, ఆ డేటా విశ్లేషించాలి. ఆ డేటాలో 1000 మంది ఉన్నా అందులో మనం ఇమ్మీడియట్గా ఆక్సిజన్ ఇవ్వాల్సింది, ఇమ్మీడియట్గా ఇన్ పేషెంట్స్గా తీసుకోవాల్సింది. నిజంగా ఒక 45 మంది 50 మంది ఒక 100 మంది నిజంగా చాలా పూర్ కండిషన్స్లో ఉన్నారా, వాళ్ళని ఇమ్మీడియట్గా ఆదుకోవాలి, వాళ్ళని దృఢపరచాలి, బలపరచాలి. ఇజంట్ దట్ వాట్ వీ నీడ్ టు డూ? దిస్ ఈస్ ఎ వెల్ఫేర్ స్కీమ్. ఊరికే చెప్పడం వేరు. ఇప్పుడు నేనున్నాను, నా సొంతం. ఈవెన్ రేపు ఎప్పుడు చిన్నోడైనా, ఒక చిన్న ఆర్టిస్ట్ అయినా ఒక ప్రెసిడెంట్ అయితే ఈ ఉన్న ఖర్చులు ఇవాళ ఓన్లీ 900, రేపు 1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, 3000 అవ్వచ్చు. ఎలా బరువు? సో సస్టైనబుల్ ఎకనామిక్ మోడల్ ఎక్కడుంది? సస్టైనబిలిటీగా మా టోటల్ హిస్టరీని దాఖలించే ఒక స్పేస్ ఎక్కడుంది? సో యూ హ్యావ్ టు హ్యావ్ అ బిగర్ విజన్.
అలా చేసేస్తావా? ఎటకారంతో ఏం వస్తుంది చెప్పండి. నేను కళ్యాణ మండపం కట్టనంటారు. మీకు అలా అర్థమైందా? నా పెళ్లికో మీ పెళ్లికో కదండి అడుగుతున్నది నేను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సస్టైనబుల్. నేను నా ఇంటి పక్కన థియేటర్ సినిమా చూసుకుంటాను. నేను మీరు చూసుకోవడానికి కాదు. ఇట్ ఈస్ నాట్ నేనో మీరో కాదు అది. యూ విల్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఊరికే జాబ్ ఇప్పించడం కాదు కదా. ఎస్ ప్రకాష్ రాజ్ గారు, అంటే అపోనెంట్ ప్యానెల్ కాబట్టి ఖచ్చితంగా ఏమాత్రం జనరల్ ఎలక్షన్స్ కి తీసుకోని విధంగానే కామెంట్స్ చేసుకుంటున్నారు, చేయాలి. రిటార్ట్స్ ఇచ్చుకుంటున్నారు. తప్పు కాదు. సో రేపొద్దున ఈ మా ప్యానెల్లో ఉన్నటువంటి కంటెస్ట్ చేసిన మీరే కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది యాక్టర్స్ గా. అవును. సో అలా అనుకోవడం అనేది కరెక్టేనంటారు? అదే చెప్తున్నాను కదా నేను. ఇప్పుడు మొన్నదాకా ఇప్పుడు కొంచెం స్పీడ్ పెంచాను, ఒక ఎటకారం స్టార్ట్ చేశాను. ఎందుకంటే మొన్నదా ఏం చెప్తున్నాను, ఎన్నికలు అంటే వాళ్ళు ఎన్నుకునే టైం అండి. 900 మెంబర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఎన్నుకునే టైము. అప్పుడు నేను మీరు కంటెస్ట్ చేస్తుంటే నా మీద బురద జల్లడమో మీ మీద బురద జల్లడమో, నువ్వు బాగా మాట్లాడతావో నీ వాక్చాతుర్యం బాగుందో నా వాక్చాతుర్యం బాగుందో అది కాదు మనకు కావాల్సింది. నేనేం చేయగలను, మీరేం చేయగలరు. ఒకే విషయం ఇద్దరు చెప్పుకుందాం. ఒకే విషయం చెప్పారా, గొప్పగా ఏదైనా చెప్పాడా, లేదా ఇద్దరు ఒకే విషయం చెప్తున్నా నేను ఎవరిని నమ్మాలి, అది వాళ్ళు తీసుకోవాల్సిన డిసిజన్. ఈ 9 ఇంకో వారం ఉంది, దాంతో ఎలక్షన్ అయిపోద్ది. ఆలోగా మనం ఇలా కొట్టుకుంటే ఆ గాయాలు మాగకపోతే ఎగ్జాక్ట్లీ. అది యాక్చువల్లీ హర్ట్ అయిపోతే ప్రకాష్ రాజ్ గారి సహజ దానికే ధోరణికి భిన్నంగా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు, జనరల్ గా మాట్లాడిస్తున్నారు మీరు. మీ సహజ ధోరణి అది కాదు అసలు. యాక్చువల్లీ మొన్న రీసెంట్ గా మంచు విష్ణుని మీరు కామెంట్ చేసినప్పుడు ఎందుకు చెప్తున్నా, ఎలక్షన్ నుంచున్న రోజే అలా అనౌన్స్ చేసిన రోజే ఫోన్ చేశాను విష్ణుబాబుకి. అంకుల్ చెప్పండి ఆయన అందరిని అంకల్ అంటాడు. ఇట్స్ ఓకే. అలా కాదంటే అంకల్ మీరు నించుంటారని నాకు తెలియదు, పర్వాలేదు బంగారం, లెట్ us నాట్ మేక్ ఇట్ బెటర్. యు ఆర్ ఎ ప్రెసిడెంట్ క్యాండిడేట్, ఐఎమ్ ఎ ప్రెసిడెంట్. లేదు అంకల్ నాకు మీ గురించి తెలుసు అని చెప్పిన మనిషి. ఆయన ప్యానెల్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకుంది. నాకు తెలియదు అంకల్ వాళ్ళు మాట్లాడేశారని చెప్పకూడదు. నా వాళ్ళు చెప్తే నేను ఖండిస్తాను, ఒక ప్యానెల్ కింద ఒక ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, క్యాప్టెన్గా ఉన్నప్పుడు. బట్ ఎలక్షన్ దగ్గర వస్తూ నోట్లు జారితే దెన్ ఐల్ హ్యావ్ టు టెల్ యూ బిహేవ్ యువర్ సెల్ఫ్స్. ఇది కాదు మేము వచ్చింది ఇక్కడ. మేమేం చేసాం, గ్రూప్ ఉన్నాం, వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎలక్షన్స్. దాని తర్వాతే మాట్లాడతాం. ఎలక్షన్ అనౌన్స్ చేద్దాక 3 నెలలు ఏం చేసాం, ఒక ఇంటర్వ్యూకి రాలేదు. మనం కూర్చొని ఏమేమి చేయాలని మాట్లాడుకున్నాం. అనౌన్స్ అయ్యింది, ప్యానెల్ అనౌన్స్ చేశాం. అక్కడ కూడా ఇంతమందే స్పోక్స్ పర్సన్, ఎవడి కొత్త గురించి మాట్లాడలేదు. ఓకే, అది కూడా మినిమం. అలా పెట్టుకుంటూ కరెక్ట్గా వెళ్తున్నప్పుడు సడన్గా ఓవర్ నైట్ మీరు ప్యానెల్ అనౌన్స్ చేసేటప్పుడు 4-5 నన్ను అటాక్ చేయడం ఏంటి, నోటికొచ్చినట్టు మాట్లాడడం ఏంటి? ఆ టెంపర్ లో వచ్చినవేనా పవన్ కళ్యాణ్ గారు తొలి షో అంటే అజెండా వేరేగా ఉంది కదా. ప్రకాష్ రాజు తెలుగోడు కాదు, ఓకే ఫైట్ ఆన్ దట్. చెప్పండి ఏమండి, మేము అనుకుంటాం తెలుగు వాళ్ళే ఉండాలి, చెప్పండి. వాళ్ళు డిసైడ్ చేయండి తెలుగు వాళ్ళు ఉండాలా వద్దా అని. ప్రకాష్ రాజు తెలుగువాడు కాదని వాళ్ళు చెప్పాలి. ఎవడో ఒకటి చెప్పాడని నేను ఒప్పుకోను. అలాగే ఆడెవడు రావడానికి అని నరేష్ గారు చెప్పడం. కానీ పవన్ కళ్యాణ్ ఇష్యూ వచ్చింది. పవన్ కళ్యాణ్ మాట్లాడు, ఒక పొలిటికల్ లీడర్, బట్ ఇండస్ట్రీ పర్సనే కదా. పవన్ కళ్యాణ్ వైపు ఇండస్ట్రీ వైపు ఉన్నామంటే నన్ను ఎక్కడ పెడుతున్నారు మధ్యలో? విలేకరుడు ఆ ప్రశ్న అడగలేదు కదా, స్పందించమని చెప్తే. అంటే వాట్ ఈజ్ యువర్ అజెండా? అప్పుడు ఎక్కాలి. బిహేవ్ యువర్ సెల్ఫ్స్. ఆ ప్యానెల్లో మంచి నటులు ఉన్నారు, ప్రకాష్ రాజ్ ప్యానెల్లో. వాళ్ళందరినీ పిలిపించి మేము సినిమా ఇచ్చాం, డబ్బు ఇచ్చాం, మిగతా వాళ్ళు గడ్డిస్తున్నారా మాకు? తప్పు కదా. వాళ్ళకి అర్హత లేదు, ఓకే, కానీ మళ్ళీ వాళ్ళతో పని చేస్తాం. డబ్బు ఇచ్చామని అహంకారం ఏంటి? 6 నెలల ముందు వాళ్ళు అనౌన్స్మెంట్ వచ్చే ముందు ఎందుకు ప్రకటించారు? వాళ్ళని ఒక రూమ్లో పేర్చి బెత్తంతో కొట్టాలి. హలో, ప్రశ్నిస్తే కొడతారా? బెదిరిస్తున్నారా? దిస్ ఈజ్ నాట్ రైట్. ఇక్కడ మాత్రమే క్రమశిక్షణ ఉంది అంటే మిగతా వాళ్ళు ఏంటి? ఇండైరెక్ట్గా అవమానిస్తున్నారుగా. మా అర్హత ఇదండి చెప్పండి, వాళ్ళు చెప్పుకొని ఎన్నికలు అలా అక్కడ జరగాలి. ఇది కాదు. సో వెన్ యూ మిస్ ఇట్, మౌనంగా ఉండకూడదు కదా మనం. అంటే నన్ను అవమానించినప్పుడు నేను మౌనంగా ఉండకూడదు. చూడండి, చాలా వింటున్నా వినబోతున్నానని తెలుసు, వచ్చాం. అంటే సారీ టు ఇంటరప్ట్ యు సార్, యాక్చువల్లీ మిమ్మల్ని అవమానించినప్పుడు ఖచ్చితంగా అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి తొలి రోజు కలెక్షన్ తో ఎందుకు కంపేర్ చేశారు? మీతో కంపేర్ అలాగే రివర్స్ కొడతాను, రివర్స్ అలాగే కొడతాను. నేను మాట్లాడలేదు కదా. మీరు పవన్ కళ్యాణ్ లాంటి ఒక పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ అంటే ఊరికి ఆయన ఇండివిజువల్ గ్రోత్ కాదు మీరు ఇండస్ట్రీగా చూడాల్సింది.
ఒక పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయితే, ఆ సినిమా రిలీజ్ అయితే ఓన్లీ ఓ ప్రొడ్యూసరో డైరెక్టరో ఆ నటుడే కాదు, ఆ సినిమా రిలీజ్ అయ్యే థియేటర్ క్యాంటీన్ వాడు సంపాదిస్తాడు, పోస్టర్ అతికించేవాడు సంపాదిస్తాడు, అక్కడున్న సైకిల్ స్టాండ్ వాడు సంపాదిస్తాడు. ఇంతమంది జీవితాలు మా ఇండస్ట్రీ నుంచి ఒక మెంబర్ సినిమా సక్సెస్ అయితే ముడిపడి ఉంటాయి. అలాంటి ఒక మనిషిని ప్రత్యేకించకూడదు. ఎందుకంటే ఆయన ఎంత పెద్ద మనిషి అంటే అంత ఈజీగా మీరు ఎందుకు మాట్లాడకూడదంటే, ఆయన మార్నింగ్ షో కలెక్షన్స్ మీ బడ్జెట్లు కావు అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచించండి. యూ జస్ట్ కాంట్ పాస్ ఎ స్టేట్మెంట్ లైక్ దట్. దట్ ఈస్ వాట్ ఐ మెంట్. మీరని కాదు, ఎవరైనా. సో యూ హ్యావ్ టు టెల్ దెమ్ హౌ ఇంపార్టెంట్ ఇస్. అందుకే ఆ మాట ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మాట్లాడు. యూ జస్ట్ ఒక ఎలక్షన్ వచ్చిన తర్వాత మనం ఒక మాట్లాడే వేదిక ఉందని ఎవరు పడితే ఎవరి మీద పెట్టకూడదండి. అది పెట్టుకోండి. మీకు ఆయనకి విభేదాలు ఉన్నాయి విషయంలో, ఓకే, యూ హ్యావ్ ఇట్, బట్ నాట్ దిస్. ప్రత్యేకించకండి. ఎస్, ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ లానే జరగాలి. ఖచ్చితంగా నిర్మాణాత్మకమైన కామెంట్స్ చేసుకోవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీ అంటేనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. అండ్ అట్ ద సేమ్ టైం ఒక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు అండ్ అక్కినేని గారు ఒక ఫ్లడ్స్ వచ్చినా, లేకపోతే దేశానికి ఏదైనా క్లిష్ట పరిస్థితి వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా జోలే పట్టి తీసుకొచ్చి అందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు, దేశ ప్రజలందరికీ కూడా. అటువంటి ఒక వెల్ఫేర్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సహజమైన జనరల్ ఎలక్షన్స్లో పొలిటీషియన్స్ ఖచ్చితంగా మీకు తెలుసు పాలిటిక్స్ కుళ్ళిపోయాయంటారు. ఆ ఇంపాక్ట్ అంతా కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ రోజు మసకబారిందంటే 900 మెంబర్స్ కాదు కదా కారణం. దానికి గెలిచిన 20-30 మందే కదా కారణం. మీరు కదా తీసుకొస్తున్నారు, మీరు కదా తెచ్చారు బజారుకి. మీరు ఇలా మాట్లాడడమే కదా. బిహేవ్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్ ప్రాపర్లీ. నో, అంటే గత 3-4 సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ కూడా ఓన్లీ ప్రకాష్ రాజ్ గారు పేరు ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పుడు చాలా కాంట్రవర్షియల్ గా మారింది. అజెండాలు ఏంటి, కారణాలు ఏంటి, ఎందుకు సడన్ గా వచ్చారు? వేరెవరు వచ్చుంటే ఇలా అయ్యేది కాదు, ఏకాభిప్రాయం ఉంటే బాగుండేది. ప్రకాష్ రాజ్ వస్తేనే ఎందుకు వచ్చింది? నాకు తెలిసి ఎందుకు వచ్చిందని. రాని బయట అన్న నేను ఎప్పుడు మా ప్యానెల్లో చెప్పాను, మాట్లాడినివ్వండి, వాళ్ళు బయటపడేదాకా మీరు మాట్లాడకూడదు. బయటపడలేదా, ఓకే వెళ్దాం ఎలక్షన్కి. ఏంటండి ఎలక్షన్స్ అనౌన్స్ వస్తాయి, వచ్చే ముందు ఏ మెంబర్కైనా నేను చేయాలనిపిస్తుంది. మీరు చేశారు, నేను చేస్తున్నాను. అరే నువ్వు చేయగలవా అని వాళ్ళు చూడాలంతే. అక్కడికే ఉండాలి. కాబట్టి ఇప్పుడు దాకా లేదు. ఆడొక్కడు నించున్నాడు అనగానే ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఎందుకు నించున్నాడు? ఎవడు నించోడానికి? ఆడు నించోకూడదు, అలా ఉండకూడదు ఎప్పుడు. అదే నిన్నటి వరకు కూడా సమర్థించిన వాళ్ళు కూడా తర్వాత మిగతా ప్యానెల్ని సమర్థించడం మొదలుపెట్టారు, విమర్శించడం మొదలుపెట్టారు. ఎందుకు ఇంత స్థాయిలో ప్రకాష్ రాజ్నే టార్గెట్ చేస్తారు? వాట్ ఈస్ యువర్ ఎజెండా? యూ టెల్ మీ. ఇప్పుడు ఏదో పొలిటికల్ పార్టీ లోపల ఎంటర్ అయిందన్నారు, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ? మిమ్మల్ని మీరు గెలిపించుకోవడానికి ఎలక్షన్స్ చేయండి, అవతల వాడిని ఓడించడానికి కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి అక్కడ. అంటే అది అజెండా ఇస్ డిఫరెంట్ కదా. ఆ అజెండా అర్థమవుద్ది నాకు. అంత మూర్ఖుడిని కాదు కదా, వాళ్ళు కూడా అంత మూర్ఖులు కాదు, చూస్తున్నారు అని. ఓకే. అండ్ బండ్ల గణేష్ గారు, నరసింహారావు గారిని మీరే విత్డ్రా చేయించారా? నా వైపు నుంచి ఐ టాక్ టు హిమ్ బికాస్ అది నా బాధ్యత అండి. ఇప్పుడు టుమారో ఐఎమ్ క్లెయిమింగ్ మై సెల్ఫ్ టు బి ఎ లీడర్. ఒక లీడర్ కావాల్సిన ఓపిక కావాలి. మేము పోరాటం చేయట్లేదు. ఓకే, బండ్ల గణేష్ గారు ఏంటి, జీవిత గారు ఉండొచ్చు, హేమ గారు ఉండొచ్చు. స్టార్ట్ చేసేటప్పుడు తిప్పుతున్నారు కదా చక్రం, 5 పోటీ, 4 పోటీ, 6 పోటీ అని నేను చెప్పండి, నేనా నువ్వా అని చెప్పను. వెళ్తా, ఓపికతో కూర్చున్నా, ఎక్స్ప్లెయిన్ చేశా. అలాగే బండ్ల గణేష్ చెప్పాను, ఎన్ని రోజులు వెళ్తారు బంగారం? వాళ్ళు నించున్నప్పుడు ఎందుకు నించున్నాను ఎప్పుడు అడగలేదు. బట్ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, లెట్ us మేక్ ఇట్ టూ క్లియర్ ప్లాన్. అంటే ఇక్కడ బండ్ల గణేష్ గారు మాట్లాడి ఇప్పుడు విత్డ్రా అయిన తర్వాత నేను మీకే సపోర్ట్ అని అంటున్నారు, మీరు కూడా సమర్థించారు, అది డిఫరెంట్ ఇష్యూ. కానీ బండ్ల గణేష్ గారు కంటెస్ట్ చేస్తున్నాను, నామినేషన్ ఇస్తున్నాను అన్నప్పుడు జీవిత గారి గురించి మాట్లాడిన మాటలు బ్యాడ్ కాదంటారు? తప్పండి. ఎస్, తప్పే కదా. మళ్ళీ ఆ తప్పు కూడా ఎలా ఉంది, అందులో పర్సనల్ వెంజెన్స్ ఉంది. మా కోసం ఫైనలీ యూ కాంట్ ఫైట్ అన్ ఎలక్షన్స్ బికాస్ యూ హ్యావ్ అన్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ విత్ అనదర్ పర్సన్. మా అందరికన్నా మా పెద్దది కదా, సరే రియలైజ్ అయ్యారు. ఓకే, అంటే ప్రతి ఒక్కరూ నాకు నచ్చిన వాళ్ళే ఉండాలని ఏముంది, మాకు అవసరం ఎవరు? నచ్చిన విషయాలు ఉంటాయి, నచ్చినవి. ఒక మంచి బాగున్నాడు, ఆయన షర్ట్ నచ్చదు, అలా అని ఆయన నచ్చకపోతారా మనకి? ఫైన్, నవ్ ఇట్ హస్ కమ్ అవుట్. సివిఎల్ గారు వెళ్ళి మాట్లాడాను. ఇన్ఫాక్ట్ రేజ్ చేసే చూడండి సార్, మీకు తెలంగాణ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నారు, ఇది కాదు కదా టైము. ఇష్యూ అక్కడ ఒకటి ఉంటే గెలిచిన తర్వాత ఎవరు వస్తారో అక్కడ కూర్చొని ఒక 2 సంవత్సరాలు సుదీర్ఘమైన చర్చిందాం, దానికి పరిష్కారాలు ఎత్తుకుంటాం. ఇప్పుడు వై డూ ఐ ఫైట్ యూ అండ్ వై షుడ్ ఐ ఫైట్ మీ? ఐఎమ్ నాట్ హియర్ టు ఫైట్ ఎనీబడి. లెట్ us బ్రింగ్ ఇట్ డౌన్.
మీరు చెప్పండి నాకు. ఓకే, మొన్న ఏదో తెలియదు అదేదండి ఆ పార్టీ వాళ్ళు కావాలని చెప్పారు, అది నాకు తెలియదు. నేను ఓపెన్గా పాజిటివ్గా ఆలోచిస్తాను, అందరితో మాట్లాడాను. వాళ్ళు ఏం డిసిజన్ తీసుకుని రిజైన్ చేశారు వాళ్ళే కొట్టింది, బట్ నేను నమ్మడానికి ఇష్టపడతా. అంటే ప్రకాష్ గారు అపోనెంట్ ప్యానల్ నుంచి విన్న బైట్స్ మీరు కూడా వినుంటారు. రిపీటెడ్ గా అడుగుతున్నారేంటి మీరు అని అనుకోవచ్చు. అంటే 25 years గా అసలు జనరల్ బాడీ మీటింగ్స్ కి అటెండ్ గారు, ఏ సభ్యుల బర్త్డే కి అటెండ్ గారు, ఓట్ అయ్యారు, ఓట్ అడుగుతారు, ఎలా ఓట్ అడగడానికి అర్హుడు అంటున్నారు. రెండు ఉన్నాయి. అలా అటెండ్ అవ్వని వాడు ఎలక్షన్ నుంచోకూడదని బైలాస్ లో ఉన్నాయా? లేదు. నైతిక హక్కు లేదంటారా? దాన్ని అక్కడ మాట్లాడండి. ఓకే. రెండోది, నేను అటెండ్ అవ్వలేదని వాళ్ళు చెప్పగానే అయిపోద్దా? బైలాస్ లో లేకపోవచ్చు కానీ నేషనల్ వైడ్ ఎక్కడైనా చేస్తే ఎందుకు టాలీవుడ్ ఎంచుకున్నారంటారు వాళ్ళు. నా ఇష్టం అండి. ఒక మనిషి ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడే రావాలి, కానీ వీళ్ళు చెప్పాలి ఎక్కడ పోటీ చేయాలని కూడా. ఎవరు చెప్పారు నేను ఓటేయలేదని ఇన్ని సంవత్సరాలు? నాగార్జున ఉన్నప్పుడు, మురళీమోహన్ ఉన్నప్పుడు నేను వచ్చింది వీళ్ళు చూడలేదా? క్లిప్పింగ్స్ తీసి పెట్టుకోవాలి నేను వీళ్ళకి చూపించడానికి? అలా కాదు కదా. అంటే ఇప్పుడే ఎందుకు అనిపించింది? నా ఇష్టం అండి. ఇప్పుడు నేను అక్కడ కొండారెడ్డిపల్లి ఊరిని దత్తత తీసుకున్నాను. బెంగళూరు నుంచి కూర్చున్నప్పుడు ఇక్కడ పుట్టి పెరిగా అక్కడెందుకు తీసుకున్నామంటే దానికి సమాధానం చెప్పాలి. నేను వెళ్తున్న చోటు ఈ క్షణం నాకు కొంచెం ఎక్కువ ఉంది ఇవ్వాలనిపించినప్పుడు, దానికి అజెండా పక్కనే అవసరమైన ఉన్నప్పుడు, పక్కన ఒక కష్టం చూసి అరే నేను ఏదైనా చేయొచ్చు అని అనిపించినప్పుడు అక్కడే చేయాలి. నేను ఒక నది ఎక్కడో పుడుతుందండి, ప్రవహిస్తూ ఉంటుంది. ఆ మధ్యలో ఉన్నవాడు నువ్వు ఇక్కడెందుకు వస్తున్నా ముందు అక్కడ అన్ని ప్రవహించి ఇక్కడ రామని చెప్తామా మనం? మనిషి జీవితంలో వెళ్తూ ఉంటాడు. 20 సంవత్సరాల ముందు ఎందుకు చేయాలని అప్పుడు అనిపించలేదయ్యా, అప్పుడు లేదు. ఇప్పుడు ఇవ్వాలనిపిస్తోంది. ఎక్కడుందో పక్కన ఇస్తున్నాను, అయిపోయింది. మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి నేను అక్కడ? ఇక్కడెందుకు అక్కడికి వెళ్ళిపో, అక్కడ ఇవ్వచ్చు కదా, వాళ్ళు మాకు ఇవ్వచ్చు కదా, అక్కడెందుకు ఇస్తున్నారు? అలా కాదు. మనిషిగా మనిషి ప్రయాణిస్తున్నప్పుడు 5 రాష్ట్రంలో ఉన్నాను, ఇక్కడ ఉన్నప్పుడు అనిపించిందండి, అంతే. దాన్ని వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ఎందుకు నించోడానికి ఇన్ని కోణాల నుంచి ప్రశ్నిస్తారా? ఏం చేస్తావు చెప్పు, మేము ఇది చేస్తాం. చూడండి, ఆడు తెలుగోడు కాదు, ఏమైనా ఆ బుద్ధి పోదు, మేమున్నాం, మేము తెలుగువాళ్ళం మనం చేస్తాం, నమ్మించు. లెట్స్ ఫైట్ లైక్ దట్. ఇటు తిరిగి నీకు అర్హత లేదు నన్ను అడగడానికి మీరెవరు? ఏంటి? ఐ మీన్ సీ ఇట్ ఈస్ చైల్డిష్. అలా అడిగినప్పుడు కొంచెం ముక్కుసూటిగా చెప్పాలి ముక్కుసూటిగా. ఛాలెంజ్ చేసినప్పుడు మాట్లాడాలి, మాట్లాడకపోతే తప్పైపోతుంది కదా. ఇప్పుడు వాగాలి, వింటాం. ఏదో పక్కన ఏదో ఉండి ఆర్కెస్ట్రా వేసుకుని ఉంటారు వాళ్ళు పెళ్ళని, ఒక 9:30, 10 దాకా వినొచ్చు. తర్వాత ఇంట్లో చాలా కష్టంలో ఉంటారు, పడుకొని ఉంటారు, పిల్లలు పడవదే. నువ్వు ఎంజాయ్ చేయి, మాట్లాడు, వాగు. నాకు నచ్చని మ్యూజిక్ వేస్తున్నావు, ఓపిక ఉంది, నీకు హక్కు ఉందని అలా అని ఎక్కువ చేస్తే, శృతి మించితే ఇక్కడ కొంచెం పెంచాల్సి వస్తుంది, కొంచెం పెంచాలి. ప్రకాష్ గారు, టోటలీ మొత్తం ఈ 4 నెలలుగా చూస్తూ ఉన్నారు కదా, మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా నేను ఒక కంటెస్టెంట్గా బరిలోకి దిగితే ఇటువంటివన్నీ కూడా కామెంట్స్ నేను ఫేస్ చేయాల్సి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా? వస్తాయని తెలుసు. ఓకే, ఈ స్థాయిలో వస్తాయని ఎక్స్పెక్ట్ చేయాలి. వస్తాయి. స్థాయిలేంటి, దిగిన తర్వాత వెళ్ళాలి కదా. ఇంత దిగజారుతారని తెలీదు, అంటే అంత ఫ్రస్ట్రేట్ అవుతారని తెలీదు. ఫ్రస్ట్రేషన్ ఈజ్ నాట్ అ గుడ్ సైన్ కదా. వ్యక్తిగత ఆరోపణలు కరెక్ట్ కాదు. వాళ్ళకి అందం అవ్వడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంది. నేను ఏమైనా చెప్పానా ఇప్పుడు దాకా? ఏదైనా మాట్లాడానా నేను? ఇది చేస్తారండి, ఇది చేస్తారు, నేను వచ్చాను మీరందరూ రండి అని చెప్పానా? లేదు. దీనికి ముందు ఒక్కొక్క మెంబర్తో మాట్లాడి రిక్వెస్ట్ చేసి మాట్లాడుతున్నా. బయట వద్దు, మనం మాట్లాడుకుందాం, కలిసి వద్దామని ఒక టీం కడుతూ ఉంటే కొంచెం బలమైనప్పుడు ఇది ఇంకెలా కొట్టాలని మీకు ఇంకేం దొరకలేదా కొట్టడానికి? ఇవేనా? ఇదా ఇష్యూస్? మా ఇష్యూస్ ముఖ్యమా? మా సమస్యల గురించి మాట్లాడండి, దానికి ఉన్న పరిష్కారాల గురించి మాట్లాడండి, దానికి ఉన్న విజన్ గురించి మాట్లాడండి. ఇంతకుముందు ఎందుకు చేయలేకపోయాం దాని గురించి మాట్లాడండి. ఇక్కడ వచ్చే విజనరీ ఐడియాలజీని పక్కన పడేసి వ్యక్తిగత దూషణలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. తప్పు కదా. దట్ ఈస్ నాట్ ద వే. అలా పంటున్నప్పుడు మనం చెప్పి మళ్ళీ ఇలా మాట్లాడాలి. యూ షుడ్ స్పీక్ హియర్ టు ద పీపుల్. పెద్దగా టైం కూడా లేదు. పర్సనల్ గా ఎంతమంది మెంబర్స్ కలిసారు సార్? మన ఉంటాయి. పెద్దగా టైం లేదంటే ప్రతి ఒక్కటి ఎవరు ఓడిపోయేదో గెలిచేదో వీళ్ళు, వాళ్ళ బాధ్యత కూడా, ఓటర్స్ బాధ్యత. చెప్పాను, మీ బాధ్యత కూడా అది. నేను ఒకటి నేను చేయలేను. మీరు నాకు వేసే ఓటు అనేది మీ దగ్గర నేను సంపాదించుకున్న నమ్మకం. ఎంత నమ్మకం నా మీద పెడతారో అంత బాధ్యత నాది పెరుగుతుంది.
ఆ తర్వాత కలిసి చేయాలి. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు, ఇది కలిసి చేస్తేనే అవుద్ది. అందరి సమస్యలు ఇది, అందరి సమస్యలు మనం చూడండి. ఈ అబద్ధాలు వద్దు. నేను ఇవాళ మా మీటింగ్లో అందరూ గుండె మీద చేయొచ్చి నాకు ఒక మాట చెప్పండి. ఏంటంటే అందరూ గుండె మీద చేసుకో. ఏంటి కలమ్మ తల్లి, మనమందరూ ఒకే కుటుంబం, ఎప్పుడూ మనలో మనం ఆదుకుంటాం, మన విషయాలు బయటకు చెప్పొద్దు, మన కుటుంబం మనమే సర్దుకుంటాం, మనమందరూ సమానం. నమ్ముతారా అన్న? ఒక్కడు చెప్తే నమ్ముతానని అబద్ధాలు చెప్తున్నాం కదా. కలమ్మ తల్లిలో అందరూ ఒకే పిల్లలంటే అలా లేవు కదా, తేడాలు ఉన్నాయి కదా. అవతల వాడికి అబద్ధం చెప్పొచ్చు, మనకు మనమే ఎందుకు చెప్పుకుంటున్నాం అబద్ధం? ఈ స్థితికి కారణం మనం కూడా. మాకు కూడా సిగ్గేయాలి. ఎన్ని రోజులు నమ్ముతాం? పెద్ద ఆయన పేరొద్దు, కలమ్మ తల్లి టార్చ్ పెట్టుకుని తిరుగుతోందంట. ఎవడు తప్పు? ఈ కథలు ఎన్ని వింటామండి? మాకేం సమస్య లేదు, మనం ఏదైనా మనం చూసుకుంటున్నారా? నిజం చెప్పండి నాకు. లేదు, ఊరికే అబద్ధాలు. ప్రాక్టికల్గా ఏం చేయగలం? ఎన్ని కోట్లు కావాలి, ఎంత కావాలి, సస్టైనబుల్ ఎకానమీ తీసుకురావాలా వద్దా, ఒక హెల్త్ 100 మేము 1000 డాక్టర్లు, అరే 100 డాక్టర్లను తీసుకొస్తానంటే 1000 డాక్టర్ అంటారేంటి సడన్గా? అలా కాదు కదా, మనం అడుక్కోవట్లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ చారిటీ ఆర్గనైజేషన్. కళాకారులు అంటే పరకాయ ప్రవేశం చేసి చాలా ఎంటర్టైన్ చేసాం. మనల్ని నచ్చిన డాక్టర్స్ ఉన్నారు. ఏమంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేసాం, మీరు కొంచెం మాకు హెల్ప్ చేయాలనంట. హ్యావ్ ఆన్ డిఫరెంట్ స్పెషలిస్ట్ కాంటాక్ట్ చేసేసామండి ఆల్రెడీ. పేపర్ వర్క్ జరిగిపోయింది. గురువారెడ్డి వాళ్ళతో కూడా జస్ట్ సైన్ ఎంఓయూ యాజ్ అ ప్రెసిడెంట్. ఇప్పుడు ఆయన ఫోన్ చేసేది ఎస్ అంటాడు. నా 2 హాస్పిటల్స్ ఉన్నాయి ప్రకాష్, ఎన్ని పేషెంట్స్ చూసుకోవాలి చెప్పు? అలా కాదు గురుగారు, యూజువలీ చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడే వస్తున్నాం. అలా కాకుండా నేను ప్రెసిడెంట్ అవ్వగానే మినిట్ ఇఫ్ ఐ గెట్ ఎలక్టెడ్ నాకు నెక్స్ట్ 3 monthsలో హెల్త్ కార్డు కావాలండి. అంటే ఇప్పుడే హ్యావ్ యువర్ టెస్ట్. ఏం ప్రాబ్లం తెలుసుకుందాం. మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉందా, కిడ్నీ ప్రాబ్లం ఉందా, ఈ ప్రాబ్లం ఉందా, ఆ ప్రాబ్లం ఉందా, హ్యావ్ అ రిపోర్ట్, హ్యావ్ యువర్ హెల్త్ కార్డ్. దాన్ని తక్కువ చేయడానికి ఏదైనా ట్రై చేద్దాం, దానికి కావాల్సిన విషయాలు చేద్దాం. ఒక 100 మంది డాక్టర్స్ ప్రతి ఒక్కరి మీద పడడం కన్నా స్పెషలిస్ట్ ఆల్ అరౌండ్, హాస్పిటల్స్ ఆల్ అరౌండ్ వస్తారు అందరూ. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, మనం చదువుకున్న వాళ్ళు కూడా ఆర్టిస్టులు అయిపోయాం. బట్ చదువు అకాడమీ గురించి మనకేం తెలుసు? దానికి ఒక గ్రూప్ ఆఫ్ టీచర్స్ యూనివర్సిటీస్ వాళ్ళతో మాట్లాడి, కెన్ యూ కౌన్సిల్ అవర్ చిల్డ్రన్? ఎవరికో ఫీజు కట్టడానికి డబ్బు లేదంటే ఫీజు కట్టడం కాదు ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది, అర్హులకి కట్టడం. ఆడ అర్హత ఉంది, అడుగుంటే ఆడిని కౌన్సిల్ చేసి ఒక ప్యానల్ని పెట్టి ఒక టీంని పెట్టి రిక్వెస్ట్ చేసి, మీరు కొంచెం చూసుకుంటారు, ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్, ఏమంటే ఇలా చేస్తున్నాం ఇక్కడ చూసుకుంటారా, వీళ్ళు కొంచెం కౌన్సిల్ చేయగలరా, బిఏ ఫినిష్ ఇది చేసుకుంటే ఇలా వెళ్ళొచ్చు, ఈ ప్లేస్మెంట్కి వెళ్ళొచ్చు. షుడెంట్ వి డూ ఆల్ దాట్ యాజ్ అన్ అసోసియేషన్? ఇది బలపరిచేది. దిస్ ఈజ్ ఎంపవరింగ్. ఇప్పటికైనా సంతోషం, కనీసం వెల్ఫేర్ కోసం మీరు ఒక మేనిఫెస్టో డిజైన్ చేయడం, పేపర్ వర్క్ చేయడం, అండ్ కొంతమంది కాంటాక్ట్లోకి వెళ్ళడం. అట్ ద సేమ్ టైం అసలు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పునాదులే సెల్ఫ్ రెస్పెక్ట్ మీద నిలబడ్డాయి, ఆత్మగౌరవం. ఈ రోజున ఫిలిం నగర్లో ఒక మామూలు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఆత్మగౌరవంగా బ్రతకడానికి వాళ్ళకి కావాల్సిన సస్టైనబిలిటీ కోసం ఎంప్లాయ్మెంట్ గురించి ఇందాక మాట్లాడారు. సో అలా బ్రతకడానికి, అలా వాళ్ళకి ప్రతిరోజు కూడా వేషాలు ఉంటే, వాళ్లకు ప్రతిరోజు కూడా మనీ చేతిలో ఉంటే ఇలా బెగ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఇవాళ మాట్లాడుతుంటే మన నేను 2 మీటింగ్లు పెట్టా మెంబర్స్తో. డైలీ పార్టీలు చేయట్లేదు నేను, వాళ్ళు అలా చేస్తున్నారు, ఓకే, బికాజ్ దట్స్ ఎవరి మీటర్. మొన్న ఒక లంచ్ మీటింగ్ పెట్టి, ఒక లంచ్ మీటింగ్లో ఏమంటే మాకు ఇల్లు లేదు, అద్దె ఇల్లు కూడా ఇవ్వట్లేదు ఆర్టిస్టులకి. 15,000 20,000 కడుతున్నాం, మీరు కొంచెం ముందు పెట్టి నాకు బ్యాంక్ లోన్ చూసుకుని అందరికీ ఇప్పిస్తే ఆ అద్దెలేమో మేము కట్టుకుంటాను, ఫ్రీగా ఇవ్వద్దు ఇల్లు. సి దే వాంట్ దట్ లిటిల్ సెల్ఫ్ రెస్పెక్ట్. అదే ప్రకాష్ రాజ్ గారు, ఆర్టిస్టుల ఇళ్ళు గురించి ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళ బ్రతుకు తెరువు గురించి ఎందుకు ఆలోచించట్లేదు? టుడే మన పోతూ బంగారు తల్లి, మా ఉత్తేజ్ వైఫ్ ఉన్నారు కదా పద్మ గారు, ఆయన హాస్పిటల్ చూశాను. సో సాడ్ దట్ వీ లాస్ట్ హర్. సడన్గా ఒకచోట అలా ప్రకాష్ రాజ్ గారు, మా నాయన షూటింగ్ వెళ్తాడు వస్తాడు, ఆర్టిస్ట్ వైఫ్స్ని కొంచెం ఎంపవర్ చేసి ఒక ప్రోగ్రామ్ చేయొచ్చు, మీరు ఏం చేయొచ్చు బంగారం? అక్కడ చిన్న ఉద్యమాలు చేయొచ్చు కదా మనము, దీని గురించి దాని గురించి అసోసియేషన్ చెప్తే మేము చేస్తాం కదా. వాట్ ఎ బ్యూటిఫుల్ థాట్. సంవత్సరానికి 30 రోజులో 50 రోజులో 100 రోజుల్లో పని ఉంటుంది, మిగతా రోజులు ఆయన కష్టపడుతుంటాడు, మేము ఊరిలో కూర్చున్నాను, ఆయన ఎదురు చూడడం కన్నా ఆయనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మనం చేయకూడదు. వాట్ ఎ వండర్ఫుల్ థాట్. ఉత్తేజ్ ఆమె పేరు నేను చేస్తాను రా. ఇది
అంటే నాకు రాని ఆలోచన రా ఇది. పోతూ పోతూ 2 రోజుల ముందు చెప్పెళ్ళింది ఏంట్రా నాకు తెలుసురా బంగారం. ఇలాంటి ఒక డిస్కషనే లేకపోతే ఎలా మనకి? హెల్దీ డిస్కషన్. ఎంపవర్ అనేది ఎప్పుడు సమస్యలో ఉన్న వాళ్ళని అడగాలండి, మీ సమస్యలు ఏంటి, వాళ్ళకి కావాలి. నాకు తెలిసి నేను ఇస్తాను, నాకు తెలిసి ఏం తెలుసు, ప్రకాష్ రాజ్కి ఏం తెలుసు? ₹1 కోటి సంపాదించిన తీసుకుంటున్నాడు, ఆడిష్టం ఫ్రీగా కూడా చేస్తాడు. సెట్కి వెళ్తే వెయిట్ చేస్తున్నారు, 5 భాషలు నటిస్తున్నాడు, గొప్ప కరెక్టు. అయితే ఇలాంటి రిప్రజెంటేషన్స్ వాళ్ళతో కూర్చొని వాళ్ళని చెప్పే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయలేదు మనం. మేము చెప్తాం కూర్చో, క్రమశిక్షణ కరెక్ట్గా ఉండాలి, అలా కాదు కదండి అసోసియేషన్ నడపాల్సింది. సమస్య ఉన్నది వాళ్ళకి, వాళ్ళ ఆత్మగౌరవానికి. దే ఆర్ ఆర్టిస్ట్, వాళ్ళే ఒక సంపన్మూలం వాళ్ళు. దే వాంట్ దట్. ఒక 2 డైలాగ్ చెప్పాం. చాలామంది నాకు 10 మంది మేకప్స్ వాళ్ళకి లేరు. కాంట్ వి చేంజింగ్ టైమ్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అని దానికి ఒక కౌన్సిలింగ్ సెషన్ కూడా పెట్టలేమా? కొందరు ఇక యాక్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అడుగుతున్నాను, ఒక మనిషి, ఆయన పేరు మర్చిపోయాను, ఆయన పెద్ద ఆయన, ఎక్కడంటే భార్య చనిపోయిందండి, పిల్లలు లేరు, నేను ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నాను. ఆ డాక్యుమెంటేషన్ లేదా మా దగ్గర? అంటే కళాకారులుగా ఉండి ఇన్ని సంవత్సరాలుగా ఉండి ఆత్మగౌరవంతో ఎక్కడో ఉన్నాడు ఆయన, ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరిగా ఉండడానికి, ఆదుకోవడానికి, కౌగులించుకోవడానికి మా అసోసియేషన్ ఉందన్న ఒక ఎలిమెంట్ వద్దా మాకు? వదిలేస్తావా అలా? అది ఎంతసేపు వద్ది? దాని గురించి అవగాహన ఉంటే జరుగుతుంది, లేకపోతే జరగదు. ఇంత డెప్త్తో, ఇంత గుండె కొట్టుకుంటూ ఆలోచిస్తుంటే ఎక్కడికి తెచ్చారు ఎలక్షన్స్ని? సో ప్రకాష్ రాజ్ గారు, ఎగ్జాక్ట్లీ మీ ఫైర్ కనిపిస్తోంది ఖచ్చితంగా, నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే ఇక్కడ జరగాల్సింది కేవలం మాటలు కాదు. ప్రకాష్ రాజ్ లాంటి ఒక బిజీ ఆర్టిస్ట్, ఆయనకి చాలా వరకు కూడా మూవీస్ చేయడానికి, అట్ ద సేమ్ టైం నేషనల్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉంటారు. ఆయన నీడ్ కూడా అవసరము. సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నారు అండ్ కొన్ని గ్రామాల దత్తత తీసుకున్నారు. ఇంత బిజీ ఆర్టిస్టు ఒక మా అసోసియేషన్లో ఉన్నటువంటి సమస్యల మీద ఫోకస్ చేయగలరా అనేది అపోనెంట్ ప్యానెల్ అడ్రస్ చేస్తున్న అంశం కూడా అదే. అడ్రస్ చేస్తాం. నటన ఒప్పుకుంటే దానికి హోంవర్క్ చేస్తామా? ప్రొడక్షన్ చేసేటప్పుడు దాని సేమ్ టైం కేటాయిస్తానా? మొన్న అడిగారు ఆలితో సరదాగా ఒక ప్రోగ్రాంలో. అలాగే ప్రకాష్, ఎప్పుడు మీరు ఏ ఫంక్షన్స్కి రారు, ఏ ఆడియో ఫంక్షన్స్కి రారు, షూటింగ్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ అయిపోయిన సినిమాలు చూడరు, టైం లేదంటారు, స్ట్రైట్గా వెళ్ళిపోతారు. అవును, ఇప్పుడు మాత్రం అందరిని కలుస్తున్నారు, అందరిని మీట్ చేస్తున్నారు, అన్ని ఫంక్షన్స్కి వస్తున్నారు. ఏంటంటే ఈ బాధ్యత తీసుకున్నాను కాబట్టి వస్తున్నా. అప్పుడు ఇది చేయాల్సిన అవసరం లేదు నాకు, కానీ ఇప్పుడు అవసరం ఉంది. నేను వస్తున్నాను, దీనికి ఏమేమి పోగొట్టుకుంటున్నాను మీకు తెలుసా అన్న. ఇంతకుముందు హ్యాపీగా నేను షూటింగ్ అయిపోతే తోటకి వెళ్ళి కూర్చోలేమండి. నా చెట్లు, నా మొక్కలు, చిన్న క్యాంప్ ఫైర్ వేసుకుంటాను, ఒక డ్రింక్ వేసుకుంటాను, కబాబ్ చేసుకుంటాను, నా ఫ్యామిలీతో 3 రోజులు ఎక్కడికో వెళ్తాను. అవన్నీ వదులుకొని వస్తున్నాను. నాకు తెలుసు ఈ బాధ్యత తీసుకుంటే కొన్ని నేను అలవాటు పడింది వదులుకోవాలి. తీసుకున్నాను కాబట్టి వస్తున్నా, ఇది చేయగలను. నేను ఏ దత్తు తీసుకున్నా, వదులుకున్నాను కొన్ని విషయాల్ని, నా డబ్బులను వదులుకున్నాను. ఈ చేస్తుంటే ఒక 3 సినిమాలు వదులుకోవాలి. ఎన్ని కోట్లు వదులుకుంటానో నాకు తెలుసు, బట్ ఐ హ్యావ్ టు డూ ఇట్. నేను ఒకటి తీసుకుంటే దాన్ని సక్సెస్ఫుల్ చేస్తా. నేను యాక్టింగ్ చేసుకున్నప్పుడు సక్సెస్ఫుల్ చేసుకున్నాను, 26 సినిమాలు ప్రొడ్యూస్ చేసినప్పుడు సక్సెస్ఫుల్ చేసుకున్నాను, వ్యవసాయం చేసేటప్పుడు సక్సెస్ఫుల్ చేసుకున్నాను, ఊరిని దత్తగా తీసుకున్నాను, ఒక 8 స్కూల్ని నేను ఎంపవర్ చేస్తుంటే చేసుకున్నాను. అవన్నిటికీ చేసేవాడు. బాధ్యత తీసుకున్నప్పుడు ఎంత టైం కావాలో దానికి ఇస్తా, మిగతా టైం నేను ఇట్టుకుంటా. ఇప్పుడు ఇటు తిరిగా, దీనికి ఇస్తా, దానికి ప్రూఫ్ ఈ 3 నెలల నుంచి నేను తిరుగుతున్నది. సో ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్. 56 అయ్యిందండి. ఈరోజు వచ్చేసి 2 సంవత్సరాల తర్వాత పోగొట్టుకునేది నేను ఎక్కువ పని చేయకపోతే. ఇప్పుడు దాకా సంపాదించిన పోరు కానీ నాకు తెలుసు ఏం తీసుకుంటున్నానని. ఎందుకు చేయను? చేసే ముందే అడిగేస్తారా? అంటే అది కూడా ఒకటా మీకు? అంటే మీరు 24/7 ఇక్కడే ఉంటారా? డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆయన వ్యవసాయం చేయడం ఇంట్రెస్ట్, మొక్కల వెంట తిరుగుతారు, సమాధానం చెప్పారు, బాధ్యతగా ఎంతవరకు నిలబడతారు అనేది అపోనెంట్ ప్యానెల్ చేసేటువంటి. చూద్దాం. లాస్ట్ టైం గెలిచిన వాడు 8 నెలలు మీరు ఆఫీస్కి రాలేదు కదా, అప్పుడు అడగకూడదా? ఎంతమంది వచ్చారు, ఎంతమంది వస్తున్నారు? మీరు నిజంగా కేటాయించగలరా? నేను అడగను ఆ ప్రశ్నలో. ఒప్పుకున్నారు, ఒప్పుకోండి. వాళ్ళు ఒప్పుకొని తర్వాత నిలదీస్తారు కదా, తాట తీస్తారు కదా. వాళ్ళు తీసుకుంటున్న ప్యానెల్ లాంటిది. నా ప్యానెల్లోనే 5-6 ప్రెసిడెంట్లు ఉన్నారు. అడగరా నన్ను? మూర్ఖులను తీసుకున్నాను, ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళని తీసుకున్నా. కలిసి పని చేస్తున్నాం. ఈ ఊరికి ఇలాంటి క్వశ్చన్ చెప్పాల్సింది అక్కడ, నమ్మకం సంపాదించాల్సింది అక్కడ, ఓటు తీసుకోవాల్సింది అక్కడ. ఇక్కడ బురద జల్లి కాదు. ఆపండి ఈ పాలిటిక్స్. టాక్ టు దెమ్. కొన్ని రోజులే ఉన్నాయి. బిహేవ్ యువర్ సెల్ఫ్స్. రైట్.
ఇంత ప్రాక్టికల్గా మాట్లాడే ప్రకాష్ రాజ్ గారు మరి ఎంతవరకు ప్రాక్టికల్గా వర్కౌట్ చేస్తారు, అపోనెంట్ ప్యానెల్ చేసేటువంటి అడ్రస్ చేసే అంశాలను ఎంతవరకు ధీటుగా ఎదురుపాటు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించి ఆయన మేనిఫెస్టో అలాగే వెల్ఫేర్ కోసం ఏం చేయబోతున్నారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రకాష్ రాజ్ గారు. ఫస్ట్లో మీరు అన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ అంటే యుద్ధం కాదని, కానీ రోజు రోజుకు యుద్ధాన్ని తలపిస్తోంది కదా. యుద్ధం కాదన్నాను, యుద్ధం కాదని తెలుసుకుని ఎన్నికలంటే ఎన్నికలు, ఇద్దరు ఉన్నప్పుడు ఒకరు కొంచెం పెంచినప్పుడు పెంచాల్సింది, తప్పు యుద్ధం చేయాల్సిందే. యుద్ధం అంటే వాళ్ళు నా మీద బురద జల్లుతున్నారు, బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటున్నాను నేను, అంతే. ఓకే. అండ్ బండ్ల గణేష్ గారు అండ్ నరసింహారావు గారు విత్డ్రా అయ్యారు కదా, కొంతవరకు మీకు ఫేవర్గా అవుతుందని అనుకుంటున్నారా, లేకపోతే అలా కాదు, అది అనవసరంగా ఒక 45 మంది 6 మంది బ్యాలెట్ పేపరే నాన్సెన్స్గా ఉంటుంది, ఎవరికి వేయాలి అది వద్దండి, లెట్ us బి క్లియర్ అని చెప్పాను, ఒప్పుకున్నారు. అది ఎంతవరకు డెఫినెట్గా హెల్ప్ అవుద్ది. ఓకే. అండ్ నరేష్ గారు వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చు. అది మా ఎక్స్ ప్రెసిడెంట్ నరేష్ గారు ఒక కామెంట్ చేశారు, 2 గ్రహాలు దారి తప్పి అటే పెళ్ళయ్యారు. ఎవరి గ్రహాలు? అదే కదా మాట్లాడినది. ఆయన ఏం చెప్తానంటే శ్రీకృష్ణుడు వేషం వేస్తానంటున్నారు, కొంచెం కాస్ట్యూమ్స్ ప్రాపర్టీ చెక్ చేసుకోండి, మీ చక్రం కనబడట్లేదు, ఎవరు కొట్టేశారని చెప్తున్నా. అది ఏంటా మాటలు? ఒక ఎక్స్ ప్రెసిడెంట్గా ఉండి ఎంత అద్భుతమైన ఒక పొజిషన్లో ఉండి చూడండి, మా ప్రెసిడెంట్ నేను సిగ్గుపడకూడదు, అలా ప్రవర్తించండి. ఓకే మీరు అయ్యారు, నా తర్వాత ఎవరు కావాలని మీకు ఒక చిన్న ఆతంకం ఉంటుంది, దానికి విష్ణు గారిని ఎంచుకున్నారు, అక్కడ దాకా ఓకే, బిహేవ్ యువర్ సెల్ఫ్. గ్రహాలు 2 గ్రహాలు, ఒక నక్షత్రికుడు ఎవడు అవసరమా? నేను అర్జునుడిని, నేను శ్రీకృష్ణుడిని, ఏం మాట్లాడుతున్నారండి? బిహేవ్ లైక్ అన్ ఎక్స్ ప్రెసిడెంట్. అంటే మా అసోసియేషన్ ఒక మహాభారత యుద్ధంతో మీరెందుకు? మహాభారతం లేదు, కురుక్షేత్రం లేదు, మీరు కాస్ట్యూమ్ వేసుకుని రావడం కానీ ఇది కురుక్షేత్రం అయిపోద్దా? యూ లుక్ లైక్ ఏదో ఏమంటారు, ఏదో షో అంటారు కదా, కాస్ట్యూమ్ షోలా కనిపిస్తున్నారు మీకు. ప్రతి ఒక్కరు ప్యాంటు షర్ట్ వేసుకుని తిరుగు, వైట్ షర్ట్ జీన్స్, మీరు మాత్రం విగ్రహం వేసుకుని వచ్చేసారు. కొన్ని ప్రాపర్టీస్ మిస్సింగ్, దాని గురించి ఆలోచించండి. సీ డోంట్ డూ ఆల్ దీస్ థింగ్స్. నో, నేను అక్కడ అర్జునుడిని, నేను ఇక్కడ శ్రీకృష్ణుడిని, నాకు తెలుసు ఎవరిని గెలిపించాలి, రథం ఎక్కడ ఎక్కాలి, ఏం మాటలు ఇవి? నాకు విష్ణు నచ్చాడు, విష్ణు లాంటి ఒక ఆయన విజన్, ఆయనతో మాట్లాడాను, నా తర్వాత ఎవరు అవ్వాలని నాకు ఒక బాధ్యత ఉంది, అక్కడ దాకా ఓకే. చెప్పండి, మిమ్మల్ని ఓట్ చేసి లాస్ట్ టైం ఓట్ చేసిన వాళ్ళని మెజారిటీతో గెలిచారు కదా మీరు, వాళ్ళకి ఓకే. ఆడెవడు రావడానికి అనే మాట, అది వచ్చే ముందే నేను ఏ రథం ఎక్కుతానో చెప్తే అది అహంకారం కదా. నేను శ్రీకృష్ణుడిని అంటే అన్ని సాధించగలరా, అహంకారం కదా అది. మీకు నిజంగా ప్రేమ ఉంటే యూ లెట్ మీ నో దట్ యు రియలీ వాంట్ సమ్ చేంజ్ ఇన్ మా, అది కాదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక నుంచి పోటీ చేయను అని చెప్పడంలోనే నేను పోటీ చేస్తే ఎవరు ఉండరు. ఈ అహంకారాన్ని తెలుస్తున్నాయి, నాకు అది నచ్చట్లేదు. నాకు మొన్నదాకా నేను మాట్లాడలేదు, వాడెవడు రావడానికి అన్నారు చూడండి, నేను రావాలి ఇప్పుడు. డోంట్ బి ఎ జోకర్ అయితే. మీరు పోషించాల్సిన పాత్ర పోషించండి, మీరు చెప్పకండి మేము చెప్తాం ఏం పోషించామని. మనకు తెలియదా మాట్లాడాలి? ఒక 2000 రూపాయల మిక్సీ కొనేటప్పుడు దాని గ్యారంటీ కార్డు చూస్తాం, దాని వారంటీ కార్డు చూస్తాం, అది ఎన్నాళ్ళు పనిచేస్తుందో చూస్తాం. అలాంటిది ఇంత పెద్ద ఆర్గనైజేషన్, కళామ్మ తల్లి ముద్దు బిడ్డలు ఇంతమంది ఉన్నప్పుడు ఈ కళాకారుల వెల్ఫేర్ చూసేటప్పుడు ఆ మాత్రం నాణ్యత చూసుకోవద్దా అని క్వశ్చన్ చేస్తారు. మంచి మిక్సీ అని చూసారా? మంచి మిక్సీ, ఏ కుటుంబంలో పుట్టారు, క్రమశిక్షణ పుట్టారు, ఈయన మాత్రం ఇలా ఉన్నారు, ఈయన పళ్ళు రేస్కి వెళ్ళేటప్పుడు పళ్ళు ఇలా ఉండాలి, అలా చూస్తున్నారా విష్ణుని? 7 అడుగుల 6 అడుగుల బుల్లెట్ ఇలా చూస్తున్నారా? అంటే మనమంతా ఏంటి ఇక్కడ పనితీరులో క్వాలిటీ, మనమందరూ ఏంటి అర్హత లేని వాళ్ళ? అంటే నీ కళ్ళుకి మాత్రం స్పెషలిస్ట్ ఆ డాక్టర్ నువ్వు చూడ్డానికి కళ్ళదల్లా పెట్టుకొని వేషాలు మానేయండి. ముందు వాళ్ళు ప్యానల్ అనౌన్స్ చేయలేదు, ఒక వీడియో బయట. ఎంత మంచి అమ్మా, ఎంత మంచి ప్యానల్, అవసరమా? యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ దట్. ఇంతకుముందు కొంచెం గర్వించే ప్రెసిడెంట్ అవ్వండి, ఈయన మా ప్రెసిడెంట్ నవ్వుకునే ప్రెసిడెంట్ అవ్వకండి. ఫ్యాన్సీ డ్రెస్ వద్దు ప్లీజ్, బిహేవ్ యువర్ సెల్ఫ్. నైట్గా ప్యాంట్ షర్ట్ క్యాప్ వేసుకొని రండి, మాట్లాడండి, వెళ్ళండి. ఇంత ప్రాక్టికల్గా ఇంత ముక్కుసూటిగా ఉండేటువంటి ప్రకాష్ రాజ్ గారు ప్రెసిడెంట్ అయితే అందరినీ ఒక తాటి మీద తేగలరా? ఎందుకు ప్రయత్నం చేయాలి? నేను ఒక్కడనే కాదు కదా, అందరూ రావాలి, ఒక్కడి బాధ్యత కాదు ఇది. మా అసోసియేషన్లో ఏదైనా మంచి జరిగితే అందరూ పొందేవాళ్లే కదా. అదే 26 మందిని పెట్టి, అందుకే చెప్పాను మేము ఇక్కడ వచ్చింది 26 మంది పని చేయడానికి మాత్రమే కాదు, 200 మందిని పని చేయించడానికి. ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సైడ్. యూ కెన్ ఎలెక్ట్ ఎ లీడర్, బట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు
రోడ్డు మీద ఉమ్మకూడదు, ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయాలి, ట్యాక్సులు కట్టాలి, ఏదైనా ఒక విషయం జరిగితే వాయిస్ తీయాలి, రేస్ చేయాలి. దిస్ ఆర్ ఆల్ యువర్ డ్యూటీస్ ఆల్సో. లెట్ us ఆల్ వర్క్ టుగెదర్. వీ హ్యావ్ టు క్లీన్ అవర్ సొసైటీ టుగెదర్. ఇది ఒక పొజిషన్స్, కొన్ని పొజిషన్స్ అంతే. అంటే ఇండస్ట్రీలో ఇంటర్నల్ గా ఎన్నైనా ఏం లేదండి యాక్చువల్లీ. ఇంటర్నల్ పాలిటిక్స్ ఎన్నైనా ఉండొచ్చు, కులాల వారీగా వర్గాల వారీగా ఇండస్ట్రీ చీలిపోయింది. సో చీలిపోలేదు, చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంత అలా అవద్దు. పాప కళాకారులకు లేదండి. ఆకలి ఉన్న వాడికి ఎవడు వంట చేస్తాడు, ఎవడు వడ్డిస్తాడని చూస్తామండి మనం ఇక్కడ. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంతా ఒక ప్యానల్ వైపు అలా లాగుతారు, అలా తయారు చేసి వదిలేశారు. అది భయంతో, అయ్యో మనం మాట్లాడితే ఆయన ఏమనుకుంటాడో భయంతో జరగకూడదు ఎలక్షన్స్ ఇక్కడ. ధైర్యంగా జరగాలి ఎలక్షన్స్ ఇక్కడ. ప్రశ్నించే హక్కు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాన్ చేస్తాను, క్రమశిక్షణ తీసుకుంటాను బెదిరిస్తున్నారు ఏంటి? ఆయన మా గురించి ఎవరన్నా చెడు మాట్లాడితే, అరే మాట్లాడే హక్కు ఉంటే మాట్లాడండి, అది కరెక్టా లేదా తర్వాత ప్రూవ్ చేయండి. అసలు మాట్లాడకూడదు, షో కాస్ట్ నోటీస్ పంపిస్తాను అలా అని. దీని సర్వాధికారం ఏం లేదు ఇక్కడ. ఇట్స్ నాట్ లైక్ దట్ అమ్మా. అండ్ సో మంచు విష్ణు గారు చాలా స్పీడ్ అప్ చేశారు, కృష్ణ గారిని కలిశారు. మంచు విష్ణు గారు, కృష్ణ గారు, బాలకృష్ణ గారు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంతా కూడా మా వైపు ఉన్నారు, సో ఇండస్ట్రీ అంతా నా వైపు ఉందని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. సో ప్రకాష్ రాజ్ గారు వాళ్ళు చెప్పారా? వాళ్ళు చెప్పలేదు, ఆయన ఇది సెల్ఫీలు తీసుకునే ప్యానెల్ కాదు. ఓకే, ఇది సెల్ఫీలు తీసుకునే ప్యానెల్ కాదు. మాట్లాడి ఎవరినో పెద్ద పెద్ద పేరుని వాడుకునే ప్యానెల్ కాదు. వాళ్ళ గౌప్యం, వాళ్ళ గౌరవం అలా ఉంచుతూ వెళ్ళి అడుగుతాను. ఇప్పుడు నేను తినా సెల్ఫీలు ఎవరైనా కలిసాను, అవసరమా? వెళ్ళి మాట్లాడుకుందాం. దాన్ని తీసుకుని ఇలా అనుకుని పాప ఆయన ఎందుకు చెప్పారు అంటే బాలకృష్ణ గారు మనందరినీ కాదన్నారా? బ్రదర్ అంటే కాదు కదా, నా మీద ద్వేషం ఉందా? లేనిపోయి నువ్వెందుకు సృష్టిస్తున్నావు బాబు? సెల్ఫీలు తీసుకోవద్దు, అది సెల్ఫీ, నువ్వు తీసుకున్న సెల్ఫీ, వాళ్ళు తీసుకున్న సెల్ఫీ కాదు కదా. ఎవరైనా ఎడతారు, నేను ఆర్టిస్ట్ చాలా మంది ఉంటారు, నించుంటే నీతో నేను నించుంటానా? నువ్వు ఇలా అంటే ఇలా సార్ ఇలా అంటాం, అంటే చేస్తాం, అది సెల్ఫీలు. అది యూ క్యాన్ రన్ ఎలక్షన్స్ విత్ సెల్ఫీస్ అయితే. చిచి, మీ వైపు ఎవరున్నారు మరి? వాళ్ళ వైపు చాలా మంది ఉన్నారు, అందరి ఆశీస్సులు ఉన్నాయి, ఇండస్ట్రీ మొత్తం ఉందన్నారు. మా కళలు ఉన్నాయి, మా క్లారిటీ ఉంది, మా నమ్మకం ఉంది, మా వైపు ఉన్న బలాలతో మెంబర్స్ని కలుస్తున్నాం. వాళ్ళు ఒప్పుకుంటే చేస్తాం, లేకపోతే లేదు. సింపుల్. సో మెంబర్స్ నుంచి ఎలాంటి రియాక్షన్? అద్భుతమైన ఉంది. దాన్ని కూడా సెల్ఫీ తీలేను కాబట్టి చూపించను. చెప్తారు అండ్ వాళ్ళు ఇది కూడా చెప్పచ్చు కదా, మీకే ఓటేస్తాం సార్ అంటారు. ఓకే, నమ్మాలి మనం అంతే. వాళ్ళు అడిగినా వాళ్ళకు చెప్తారు మీకే ఓటేస్తాం సార్. ఆఖరికి ఆ డిసైడ్ చేస్తారు. వాళ్ళని అడుగుతున్నాను, ఆ ఒక్క క్షణం నాకు ఇవ్వండి అన్న ఒకే క్షణం ఓటు. 2 సంవత్సరాలు తీసుకోండి మరి. బట్ వాళ్ళు వచ్చి మనం నొక్కేదాకా ఆ నమ్మకం సృష్టించామా? పేరున మాట్లాడుతున్నాం, చెప్తున్నాం, మీడియా గురించి మాట్లాడుతున్నాం, అంతే మా పని. డోంట్ ఫోర్స్ ఇట్. అండ్ ప్రకాష్ రాజ్ గారు, కళలు లేకపోతే మన విజనరీ, అట్ ద సేమ్ టైం మన నమ్మకం, వీటికంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ పాలిటిక్స్ లో కావచ్చు, లేకపోతే ఎనీ ఎలక్షన్ లో రాకూడదు అంటున్నాను కదా. ఇలాంటి మేధావులు డబ్బులు ఇవ్వడము, మందు తాగించడము, కులాలు రాకూడదు అంటున్నాం. యాజ్ అన్ యాక్టర్ చాలా బిజీగా ఉంటారు, ఒక టైం ఫ్రేమ్ అనేది సెట్ చేసుకుంటారు. మీకు కాల్ షీట్ ఉంటుంది 9 to 6 o'clock అట్లాగా. రేపొద్దున అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే ఆ టైం ప్రకాష్ రాజ్ కేటాయించగలడా అంటే ఒక నమ్మకాన్ని ఇవ్వాలి మీరు. అవును, సో ఆ నమ్మకం ఇవ్వడానికి ఏం చేస్తారు? చేస్తున్నాం. ఈ 10 రోజులు షూటింగ్ వద్దు, సంవత్సరం నెలకి 8 రోజులు షూటింగ్ చేస్తాను, అందుబాటులో ఉంటాను. ఇవాళ ఏం కావాలి మీకు? ఒక ఫోన్లో మాట్లాడలేరా? వీడియో కాల్లో మాట్లాడలేరా? తెలుసుకోలేరా? అందుకోసం ఆఫీస్లోనే కూర్చుని ఉండాలా? ఎవరు వస్తారు, ఏం చేస్తారని? వాచ్మెన్ పని చేస్తున్నాం మనం కాదు. టుడే ఇస్ టోటలీ డిఫరెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఏం చేయాలని ఆలోచిస్తాం. వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. ఉన్నాం 26 మంది అండగా, కమిటీలు ఉన్నాయి అండగా, సెట్స్లోనే ఉన్నాం, బయట వెళ్ళిపోతున్నామా? ఏ మెంబర్స్ అయితే పని చేస్తున్నారో, ఏ ప్రొఫెషన్, ఎంత బ్యూటిఫుల్ ప్రొఫెషన్ ఇది, ఏ ప్రొఫెషన్స్ కోసం పని చేస్తున్నారో, ఏ మెంబర్స్ కోసం పని చేస్తున్నారో వాళ్ళతో పనిలోనే ఉన్నారు. షూటింగ్లో ఉండడం అంటే ఏంటి? ఆఫీస్లో ఉన్నట్టే అది. యు ఆర్ అమంగ్ ద మెంబర్స్. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. ఆ స్పిరిట్ తీసుకుందాం, చూద్దాం ఎంత నమ్ముతారాలని. ప్రకాష్ రాజ్ గారు సూటిగా ఒకటి మాట్లాడుకుంటే, ఇండస్ట్రీ 2 వర్గాల మధ్య నలిగిపోవటం లేదా ఈ ఎలక్షన్స్? నలిగిపోకూడదు కదా, పోతోంది కదా. ఇన్ని సంవత్సరాలు అలా జరిగిందండి. నించున్న వాళ్ళు ముఖ్యం కాదు,
ఈడనికి ఎవడున్నాడు, ఆడనికి ఉన్నాడు, గెలిచేవాడాళ్ళు యుద్ధం. అది ఇలా కాదు కదా, నేను కాదంటున్నాను, వాళ్ళు అంటున్నారు. అలా ట్రై చేస్తున్నాం మేము. లేదు, ఇది మా ప్యానల్, ఇది ఇలా ఉంది, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇలాంటి ఆర్టిస్టులు వచ్చాం, మా సత్తా మీద గెలుస్తాం. మేము ఎవరి పాడు మేము సెల్ఫీలు తీసుకోవట్లేదు, మాకు అది అనవసరం లేదు. పేరున అందరితో ఒక రౌండ్ మాట్లాడేసాం, ఇంకో రౌండ్ మాట్లాడుతున్నాం. లెట్స్ బి లైక్ దట్. ఓకే, అలా జరగకూడదు ఎలక్షన్స్. సో ప్రపంచం ఏనాడు చూడని కరోనా మహమ్మారి, ఇండస్ట్రీ బాగా కుదేలైంది, ఎంతో మంది అవకాశాలు కోల్పోయారు. అన్ని సెక్షన్స్ కంటే ఇండస్ట్రీ చాలా ఎఫెక్ట్ అయింది. ఇండస్ట్రీ కూడా ఎస్, ఆ టైంలో ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. సో అదే తీర్మానం చేశారా లేదని సెకండరీ, నిర్ణయం అయితే తీసుకున్నారు. యాక్టర్స్ రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి, అట్ ద సేమ్ టైం ఎక్కువ సినిమాలు చేయాలి, అప్పుడే కుదేలవుతున్నటువంటి సినిమా రంగం పైకి వస్తుంది, అందరికి అవకాశాలు వస్తాయని. సో ఆ దిశగా ఏమన్నా మీరు వర్కౌట్ చేస్తారా? లెట్ us sit across the table. ఫస్ట్ గెలవనివ్వండి, ప్యానల్ రానివ్వనండి. కొన్ని బాధ్యతలు వచ్చిన తర్వాత మాట్లాడాలి. బాధ్యత వచ్చే ముందు మాట్లాడడం చాలా ఈజీ. బాధ్యత వచ్చిన తర్వాత అప్పుడున్న పరిస్థితులను బట్టి, ఏం చేసుకున్నాను బట్టి, మా మెంబర్స్ సంక్షేమం కోసం ఏం చేయాలి కాబట్టి చేయొచ్చు. ఎందుకంటే నా కళ ఏంటంటే ఫస్ట్ 1.5 years మా అసోసియేషన్ తన మెంబర్స్ గురించి చూసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆర్టిస్ట్ అంటే ఆడికి మేకప్ వేసేవాడు, కాస్ట్యూమ్ కుట్టేవాడు, వీళ్ళందరినీ కలిపే మేము ఆర్టిస్ట్. మొత్తం 24 క్రాఫ్ట్స్కి కూడా చూసుకుని ఆదుకునేంత అసోసియేషన్ అవ్వాలి. అంత సొమ్ము, అంత సంపన్మూలాలు మా దగ్గర ఉన్నాయి. వి విల్ సిట్ అక్రాస్ ద టేబుల్ అండ్ టాక్ అబౌట్ ఇట్. రోజుకి 500 వచ్చేటువంటి ఒక మామూలు మీరు చెప్పే 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి కార్మికులు, వర్కర్స్ ₹1,00,000 కట్టగలరండి మెంబర్షిప్కి? లెట్ us టాక్ అబౌట్ ఇట్ అంటున్నాను కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అవన్నీ? ఇప్పుడు ఏం ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడుతున్నాం, వచ్చిన తర్వాత చూసుకుందాం. మా అసోసియేషన్ అంత చిన్నది కాదు. ఆయన ఇమ్మీడియట్గా 3,000 మెంబర్స్ ఉండకూడదా అంటారు, నేను ఇమ్మీడియట్గా వద్దంటున్నా. ముందు 900 మంది 900 మెంబర్స్ని ఫస్ట్ నేను సెటిల్ చేసి తర్వాత కొత్త మెంబర్స్ని తీసుకుంటానయ్యా. నా హాస్పిటల్, నా స్కూల్ ఇంతే ఉంది, ఇన్ని పేషెంట్సే ఉన్నారు, ఆల్రెడీ ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏమున్నాయి, వీళ్ళకి అవకాశాల గురించి ఏం మాట్లాడాలి. కోఆర్డినేటర్స్, అసోసియేషన్ 4 కోఆర్డినేటర్స్ని పెడుతుంది. ఎక్కడ షూటింగ్ జరుగుతుంది, ఎప్పుడు స్టార్ట్ ఉంది ముందే తెలుసుకొని నేను యాక్ట్ చేసే సినిమాలు ఉండొచ్చు. ఇక్కడున్న 26 మంది ఉండొచ్చు, హీరోలు ఉండొచ్చు. వాళ్ళని మీరు యాక్ట్ చేసేటప్పుడే, ఒక కథ వినేటప్పుడే ఇంతమంది ఉన్నామండి ఇండస్ట్రీలో, 200 మంది ఉన్న, వీళ్ళకి కొంచెం అవకాశం కల్పించగలమా? వాళ్ళకి డబ్బు కాదు కావాల్సింది, కొంచెం స్పెషల్ కేర్. ఇది ఫస్ట్ సరిదిద్దాం. ఫస్ట్ లెట్ మీ వరీ అబౌట్ దిస్ 900. ఆఫ్టర్ దట్ వీ విల్ సీ హౌ టు పెంచాలా, ఎంత పెంచాలి. క్యూలో నిలబడాలి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ అవ్వాలంటే, ఆ స్థాయికి తీసుకెళ్ళాలి. ఎంతైనా ఖర్చు పెడతాం. ₹1,00,000 ఇస్తే మనకు 10 లక్షల హామీ ఉంది అక్కడ అనిపించాలి. ఫస్ట్ దాన్ని క్రియేట్ చేయండి. ముందు ₹1,00,000 ఇచ్చి ఏం దొరుకుతుంది మాకు అని బెటరా? దానికంటే ముందు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది వర్కర్స్ ఒక నైరాస్యం ఏర్పడింది. మీరు అసోసియేషన్ అంతకంటే కొమ్ములు తిరిగిన వాళ్ళందరూ, లెజెండరీ వాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్లు అయ్యారు. మా బ్రతుకుల్లో ఒక నిమిషం అసోసియేషన్ గురించి మాట్లాడారు, మా గురించి మాట్లాడుతున్నారా, మొత్తం 24 క్రాఫ్ట్ మాట్లాడుతున్నారా? అసోసియేషన్ గురించి మాట్లాడుతున్నారు. అసోసియేషన్ లో అంటే మొత్తం పరిశ్రమకు సంబంధించిన వాళ్ళందరి వెల్ఫేర్ అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఒక 4 డబ్బులు చేతికి వస్తే ఈ ఇన్సూరెన్స్లు అక్కర్లేదు, ఇల్లు అక్కర్లేదు, వాళ్ళంతటా వాళ్లే సస్టైన్ కాగలరు. అదే చెప్తున్నాను కదా. మీరు ఇందాక అన్నారు సంపద సృష్టించగల ముడి సరుకు ఇండస్ట్రీలో ఉంది. వి హావ్ టు డూ దట్. దానికి ముందు ఇమిడియట్ కొంచెం ఆదుకోవాలి. ఈ 1 year ఆదుకోవాలి వాళ్ళ కాళ్ళ మీద. అందుకే ఇట్ ఈస్ నాట్ ఎ చారిటీ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ అన్ ఎంపవరింగ్ అసోసియేషన్. ఫస్ట్ మనం ఎందుకున్నామని అర్థం చేసుకోవాలి. వాళ్ళని ముందు బలపరచాలి. వాళ్ళ కాళ్ళ మీద నించునేదాకా చేయూతనివ్వాలి, నించోవాలి. మళ్ళీ ఈ సమస్యలు వద్దు, 2 years తర్వాత మాకు కొత్త సమస్యలను చూద్దాం. లెట్ us have న్యూ ప్రాబ్లమ్స్. దీన్ని ఎలా వెళ్తుంటాం? సో దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. అండ్ అదే వాళ్ళ ఆత్మగౌరవం. వాళ్ళు అడుగుతున్నది నాకు పెన్షన్ ఇచ్చేది కాదు, అది మీరు ఇవ్వకుండా నాకు అవకాశాలు వచ్చి, నాకు ఒక గుర్తింపు వచ్చి నేను బ్రతకగలనా, నాకు అది ఇవ్వండి, నేను పనిచేయడానికి రెడీ. ఎవరు ఏ ఆర్టిస్ట్ కూడా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఆర్టిస్టు 30 రోజులు నేను మెంబర్ అయిపోయాను, ₹1,00,000 కట్టేశాను, ఇంకా నా లైఫ్ సెటిల్ అయిపోయింది, నేను ఇంట్లో ఉంటాను, 10,000 రాదు కాదు. వాళ్ళ ఆకలి వేరు. అన్నం లేకుండా ఉంటారు, 2 పూటలు తినకుండా ఉంటారు. వేషాలు ఇస్తే చాలా వాళ్ళకి మేకప్ వేసుకోవాలి, లైట్, యాక్షన్, కెమెరా. నన్ను చూశారు, వాళ్ళ పిల్లలకి చెప్పాలి, వారానికి చెప్పాలి, ఊరు వాళ్ళకి చెప్పాలి, తెలిసిన వాళ్ళకి చెప్పాలి. ఆర్టిస్ట్ రా, వాళ్ళకి కావాల్సిన ₹2 తగ్గించండి పర్వాలేదు. ఒకరోజు జీతం 3 రోజులు ఇవ్వండి, 3 రోజులు పని చేయండి, బట్ నాకు ఆ గుర్తింపు కావాలి.
ఐ వాంట్ టు స్టాండ్ ఆన్. నాకు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను సంపాదించుకున్నది ఒకటి కల్పించండి, అదే కావాలి అక్కడికి. దట్ ఈస్ వేట్ యువర్, దట్ ఈస్ వై ఐ సే యూ హ్యావ్ టు ఎంపవర్ దట్. దానికి ఏం చేయాలి? అలా ఎంతమంది ఉన్నాం, ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉంది, దాన్ని ఒక వారధిలా బ్రిడ్జ్ చేసేద్దాం ముందు. లెట్స్ బ్రింగ్ దట్ స్ట్రెంత్ టు ఇట్. సీ దట్ ఈస్ హౌ యూ సాల్వ్ ఎన్ ఇష్యూ. చాప పట్టుకుని ఇవ్వకూడదు, ఎలా చేప పట్టాలో ఆ పొజిషన్ ఇవ్వాలి. Yes. You know, you have to teach them how to catch a fish. They will catch a fish and eat. తినిపిస్తాం ఇచ్చేస్తాం, నేను ఉదయం చేస్తున్నాను, నేను ఇది చేస్తాను, అది కాదు. బట్ బిగినింగ్ ఆదుకోవాలి, ఒక చిన్న అవుట్ పేషెంట్ కొంచెం చూసుకోవాలి. ప్రకాష్ రాజ్ గారు, చాలా వరకు ఫిలిం నగర్, కృష్ణానగర్లో మీరు చెప్పారు వాళ్ళు మేకప్ వేసుకోవాలి, వాళ్ళ పిల్లలకి చెప్పాలి, వాళ్ళకి పని ఇస్తే చాలు అని. ఒక గెస్ట్ కింద వచ్చే ప్రకాష్ రాజు ఈ గ్రౌండ్ లెవెల్ రియాలిటీని ఎప్పుడు అబ్జర్వ్ చేశారు? ఏది ఇన్స్పైర్ చేసింది మా ప్రెసిడెంట్ కావాలి? 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను చెప్తున్నాను కదా. ఊరికే చూసి ఇద్దరు ఏం కొట్లాడుకుంటాను, నేను వచ్చి క్లీన్ చేశాను కాదు. ఎందుకు వాటి తెలియక కొట్లాడుకుంటున్నారు. రెస్పాన్సిబిలిటీస్ అర్థం కావట్లేదు. దే ఆర్ వేస్టింగ్ ద టైం. ఎన్నుకున్న తర్వాత ఇదేంటి ఈ పార్టీ ఆ పార్టీ ప్రాబ్లమ్స్ ఇష్యూ చూడట్లేదు. ఫైనల్ ఏం చెప్తున్నారు? నేను ఇది ఇచ్చాను ఇవ్వలేదు. దేర్ ఇస్ సమ్ ప్రాబ్లం. సో పరిష్కారం అంటే వీళ్ళు కరెక్ట్గా దాన్ని విశ్లేషించలేదు. ఏమేం ప్రాబ్లమ్స్ ఏముంటుంది. సాటి నటినటులతో కూర్చున్నా 8 months నుంచి సెట్కి వెళ్తారు. రండి, అసోసియేషన్ ఎందుకు ఇలా ఉంది? యాక్చువల్లీ మీకు ఏమన్నా కావాలి? మీరు స్మాల్ ఆర్టిస్ట్ కదా, మీ ప్రాబ్లం యూజువల్లీ సెట్కి వస్తే మిమ్మల్ని చూడను. నేను రాని, నా డేట్ ఉండి వచ్చారు, డైలాగ్ ఎవరెవరు నా ఆర్టిస్టులు రిహర్సల్ చేశారా, ఓకే రెడీ, ఫస్ట్ డైలాగ్ చెప్పాను, థ్యాంక్ యూ, కట్. సార్ మీరు కూర్చోండి సార్, మనం లైటింగ్ చేసి పంపిస్తాం, అయితే క్యారవాన్కి వెళ్తాం, అయ్యింది, వెళ్ళిపోయాం. బట్ ఈ 8 నెలల్లో కూర్చొని రండి, ఇక్కడ ఏం జరుగుతుంది సెట్లో? మీరేంటి జూనియర్ ఆర్టిస్టా మీరు? లేదండి. మీరు ఎందుకు అలా నించున్నారు? ఎవరు మీకు యాక్చువల్లీ చెప్తారు సినిమాల్లో? సార్ ఇంతకుముందు ఫోటోలు ఉండేది సార్, ఆ ఫోటోలు ఉంటే ఫోటో చూసి పిలిచేవాళ్ళు సార్, ఇప్పుడు వెళ్తే ఎవడో కోఆర్డినేటర్ ఏంటారు సార్, 5,000 మాట్లాడు సార్, నాకు 3,000 వస్తుంది సార్. అవునా, ఎందుకమ్మా ఇది? అడిగేవాళ్ళు లేరా? ఎవరితో అడగాలి తెలియదు సార్. నేను 5,000 అడుగుతాను సార్, ఇంకొకటి 2,000 రెడీగా ఉంటాడు సార్. ఓహో, ఈ సమస్య వెళ్ళింది అసోసియేషన్కి, చెప్పారు, ఎవరు చెప్తాం సార్. ఓకే, సీ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ గ్రౌండ్ రియాలిటీస్ విచ్ ఆర్ కమింగ్ డౌన్ లైక్ దట్. ఓహో, ఇది ఉంది, ఇది పరిష్కారం ఉంది, దీనికి లేదని కాదు. ఊరికే ఏం సంబంధం లేని కదా, సెట్లో ఒక 4 పిలిచి అడిగితే, సీ దట్ ఈస్ వేర్ ఐ గెట్ ఆల్ దిస్. ఓహో, దీన్ని సరి చేయాలి, సరే ప్యానల్ చేయాలి, ప్యానల్ చేస్తే ఏం చేయాలి? ప్యానల్ ఎలక్షన్కి వెళ్ళాలంటే అందరూ నోన్ ఫేసెస్ కావాలి. కాదు. ఒకడు వచ్చాడు, సుబ్బారెడ్డి అని ఆయన వచ్చారు, పని చేయాలి సార్, నాకు అన్ని చిన్నవాళ్ళు ఎందుకు చాలా తెలుసు సార్, గణపతి కాంప్లెక్స్ అందరూ చాలా ఓటర్స్ సార్, నాకు బాగా తెలుసు సార్, నేను తీసుకురాగలను సార్. ఒక నిమిషం, ఇంటేం చేస్తావు నువ్వు అన్నాడు. చిన్న కోరిక అడగచ్చు సార్. ఏంటి సార్, మేమందరూ ఈసీ మెంబర్స్ అవలేమా సార్? ఎందుకంటే అది సార్ మేము అవుతే ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఉండొచ్చు, మా సమస్యలు చెప్పుకోవచ్చు కదా. నీ పేరు చెప్పు. సనా, ఏడిది శ్రీరామ్, ఉత్తేజ్, ఎవరో ఒకరు తప్పుకోవాలి కదా వీళ్ళు వస్తుంటే. నేను తప్పుకుంటాను. యువర్ రైట్ ప్రకాష్. ఇవాళ వాళ్ళు పనిచేస్తున్నారు, ఒక రామారెడ్డినో, ఈయనో, ఒక గోవిందరావు, ఒక టార్జన్. వాళ్ళు నేను చెప్తాను, వాట్ ఆర్ యూ టాకింగ్ టు? టెలివిజన్ ఆర్టిస్ట్ ఎంతమంది ఉన్నారు? వీళ్ళు ఉన్నారు. ప్రభాకర్ ఇట్రండి, కౌశిక్ ఇట్రండి, బాగా తెలుసు కదా. గెట్ మీ దేర్ ప్రాబ్లమ్స్, యూ రిప్రజెంట్ దెమ్. సుడిగాలి సుధీర్, యూ రిప్రజెంట్ దెమ్. అనసూయ, యూ రిప్రజెంట్ దెమ్. బిగ్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ ఉన్నాను, నేను మాట్లాడుకుంటాను వాళ్ళతో. సి దిస్ ఈస్ హౌ యూ వర్క్డ్. డిఫరెంట్ ఇష్యూస్ నుంచి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి. దాదాపు అట్లీస్ట్ శ్రీకాంత్, నేను వేరే ఇదే ఆఫీస్ ఉంటుంది, వాళ్ళు ఆ మీటింగ్ పెడుతుంటారు, మేము ఈ మీటింగ్ పెట్టుకుంటాం. మా మీటింగ్లో ఏంటి లేదు, మహేష్ బాబు గారు ఉన్నారు, ఈయన ఉన్నారు, దాదాపు ఒక 30 హీరోస్ ఉన్నారు. వీళ్ళ దగ్గర మనం మాట్లాడుకుంటూ ప్రతి సినిమా వాళ్ళ పూజ చేసేటప్పుడు మనకి రిపోర్ట్ వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళి ఇంతమందికైనా ఇవ్వాలని మనం అడిగితే వాళ్ళు మాట వింటారు. వెరీ గుడ్. నీకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఏంటి? దిల్ రాజు గారు, వీళ్ళు ఎందుకు మాట్లాడను? అంటే ప్రకాష్ రాజ్ గారు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు మీరు చెప్పేవన్నీ, లెజెండరీస్ అందరూ కూడా ప్యానెల్లో ఉన్నారు. వాళ్ళు అద్భుతాన్ని ప్రకాష్ రాజ్ ఏం చేస్తారు? ఎలా నమ్మాలి? తెలియదేమో, ఇలా చూడాలని అనిపించలేదేమో. 8 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందు ఈ సమస్యలు ఇంత పెద్దగా లేదేమో. ఈ కరోనా మహమ్మారి సందర్భంగా ఆ తర్వాత ఉన్న ఎకనామికల్ క్రైసిస్ ఆఫ్ దిస్ కంట్రీ వల్ల 6 years నుంచి పెరిగాయేమో. బట్ ఈ 6 సంవత్సరాల నుంచి ఇంతకు ముందు ఉన్న లీడర్స్ లేరేమో.
6 సంవత్సరాల ముందు ఎక్కడ నువ్వు చిన్న స్క్రాలింగ్లో వచ్చేదండి మా అసోసియేషన్ గురించి మీకు ఎందుకు ఇలా పెంట్ అయ్యింది? విభేదాలు రచ్చకెక్కాయి. కాదు, ఒక మురళీమోహన్ గారిని అంటారు, కొంచెం చిరంజీవి లాంటి వారు, మోహన్ బాబు గారు లాంటి వారు, నాగార్జున లాంటి వారు, వాళ్ళందరూ పెద్దోళ్ళు అసోసియేషన్ స్టార్ట్ చేసి వాళ్ళు కొన్ని రోజులు నడిపి ఎలా ఉండేది, నా తర్వాత నువ్వు చూసుకో అలా ఉండేది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సరే వదలడం నెక్స్ట్ టైం అనే తప్పుడు కదా స్టార్ట్ అయింది. ఇది Yes. ఒక 5-6 years నుంచే చూస్తున్నాం కదా, తెలియదేమో వీళ్ళకి. మా అసోసియేషన్ లో ఓటు బ్యాంక్ రాజకీయాలు, పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి. ఏం నాన్ సెన్స్ ఇది? ఎక్కడికి దిగజారుతున్నాం? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? దట్ మీన్స్ ఐ హావ్ కమ్ అట్ ద రైట్ టైం. ఇవన్నీ జరుగుతున్నాయి, ఈ రేంజ్కి వెళ్ళిపోతున్నాయి, కరెక్ట్గా వచ్చానంటున్నా. కరెక్ట్గా ఒక గ్రూప్ వచ్చింది, లేకపోతే ఎట్టాగే వెళ్ళలేదు కదా. ఇంకా వదిలితే ఇంకెట్టలేదు, రిపేర్ చేయాలంటే ప్లేస్కి వెళ్ళిపోతాయి. ఇంకెవడో వచ్చి ఇలా పొలిటికల్ ఎలిమెంట్ వచ్చి సడన్ గా 3000 మెంబర్స్ అయిపోయి ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు సూత్రధారులు ఎవరో ఉన్నారు అనేది కదా. కాదు, ఏం తెలియక అలా తిప్పేస్తున్నారు దాన్ని. ఇట్ ఇస్ బికమ్ అ ప్లేస్ ఫర్ సమ్ ఈగో. ఎస్, కమింగ్ టు ద పాయింట్, పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు మీరు వాడుతున్నారు. నేనేం వాడుకున్నాను? యాక్చువల్లీ మంచు విష్ణు ఆయన వాడుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఏదైనా వాడుకోవడం అనేది మంచి పదాది కాదు, ఎలా వాడుకోవాలని తెలియాలి. ఓకే, ఆయన తప్పుగా వాడుకున్నాడు, నేను కరెక్ట్గా వాడుకున్నాను, మీరు అది అర్థం చేసుకోవాలి. ఓకే, పవన్ కళ్యాణ్ పేరుని నన్ను ఇరికించడానికి, ఇండస్ట్రీకు పవన్ కళ్యాణ్ సంబంధం లేనని చెప్పడానికి అనవసరంగా ఆయన వాడుకున్నాడు. ఆయన నేను కరెక్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ వాడుకున్నా. సింపుల్. ₹1 ఉంటుంది, ₹100 ఉంటుంది, దేనికి వాడుకుంటాను ఉంటుందిగా. ఆయనకే రివర్స్ అయ్యేలా వాడుకున్నాడు, నేను నాకు ప్లస్ అయ్యేలా వాడుకున్నాను. ప్రకాష్ గారు వెనక ఎవరున్నారు? నా నమ్మకం అంతే, వ్యక్తులు లేరు, అవసరం లేదు. చిచి, అలా కనిపిస్తున్నాను నేను? మీరు కనిపించట్లేదు, వినిపిస్తోంది. ఎలా వినిపించడం వేరు, కనిపించడం వేరు, వినిపించడం వేరు. ఓకే, ఆన్లైన్ టికెటింగ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆన్లైన్ టికెటింగ్ తప్పు కదా, వీఆర్ నాట్ ఏబుల్ టు రన్ కదా. ఇట్ ఈస్ అన్ ఆర్ట్, డిమాండ్ అండ్ సప్లై, అంతే కదా. యూ క్యాన్ స్టాప్. అంటే ఒక ఫ్రీ ట్రేడ్ కూడా చేసుకోలేని పరిస్థితి ఏంటండి, తప్పు కదా. అంటే ఇండస్ట్రీ అంతా కూడా సానుకూలంగా ఉందని ప్రభుత్వం అంటోంది కదా. అనేది వేరు, జరిగింది వేరు కదండి. ఎలా అండి ₹50 టికెట్ పెట్టుకుని ఎలా బ్రతుకుతారు చెప్పండి? ఇద్దాం, సినిమాలు మానేద్దాం, కూర్చోవాలంతే. బెనిఫిషియల్ మీద కదా మాట్లాడేది. మాట కూర్చుందాం, ఏముంది, వద్దులే. ఓకే, అప్పుడు ఎన్ని లక్షల మంది జాబ్ లేకుండా పాపం కదండి. కొంచెం వల్నరబుల్గా ఉన్నామని అలా కాదు. చీచీ, మీరు కూడా ఏంటది కక్ష రాజకీయాలు వద్దు మాకు. మేం కాదు, మీ ఇండస్ట్రీ ఎవరైనా మీరు మాట్లాడేది మేము ఫోకస్ చేస్తాం. అండ్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అండ్ ఏపీ గవర్నమెంట్ ఇష్యూని మీరు ఏ విధంగా చూస్తారు? వాళ్ళిద్దరు ఇష్యూస్ అండి. దేర్ ఆర్ 2 different parties. యా, 2 different parties. They have stood for elections. జగన్ గారు పాదయాత్ర చేసి అమోఘంగా చేసి సీఎం అయ్యారు. నెక్స్ట్ ఆయన టర్మ్ ఫినిష్ అయ్యేదాకా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనే సీఎం. ఓకే, ఈయన పొలిటికల్గా ఈయన గెలవకపోయినా తన పట్టుదలతో, ఈయన సంకల్పంతో ఈయన ఫైట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ జరుగుతున్నాయి. వాళ్ళు అప్పుడు ఏమన్నారో ఈయన ఇప్పుడు ఏమన్నారో నాకు సంబంధం లేదు. అది దట్స్ ఎ పాలిటిక్స్. ఆ పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ మనిషి. యాజ్ ఎ మెంబర్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ, హీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మై ఇండస్ట్రీ, ఫర్ ఇట్స్ ఎకానమీ కదా. సో వెన్ ఇట్ కమ్స్ టు ఇండస్ట్రీ ఇష్యూస్, ఐఎమ్ విత్ పవన్ బికాస్ పవన్ ఈజ్ అవర్ మ్యాన్. బట్ వెన్ ఇట్ ఇస్ పొలిటికల్, వి సినిమా పీపుల్, కళాకారులకు వద్దు, అది వేరు. నేను పొలిటీషియన్, బట్ ఐ డోంట్ బ్రింగ్ ఇట్ హియర్. నో, I don't bring it here on the table. Here is the welfare association. We here. Film industry is a fraternity. Talk about these issues. A doctor can be an actor. An engineer can be an actor. A politician can be an actor. It's okay. Yeah, finally, elections ki out of subject, but industry lo include ayi undi. Adi Collywood gaవచ్చు, Bollywood gaవచ్చు, Tollywood gaవచ్చు. Drugs unda leda industry lo? ఉంది, ఎందుకు లేదు? మనిషి ఉన్న ప్రతి చోటు ఉంది. ఇండస్ట్రీ మీద ఒక ఆయస్కాంతం ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ ఉంది. కరెక్ట్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం బిహేవ్ చేయాలి. సినిమా మీద ఎందుకు వస్తారంటే బికాస్ యు ఆర్ ఇన్ ద లైమ్ లైట్, మీకు మిగతా వాళ్ళకంటే ఎక్కువ బాధ్యత ఉంది. లేకపోతే డోంట్ కమ్ ఇన్ టు లైమ్ లైట్, డోంట్ కమ్ ఇన్ టు పబ్లిక్ లైఫ్. వాళ్ళు మీరు సినిమాలో ఉన్న వాళ్ళు కామన్ మ్యాన్ సేమ్ కాదు. ప్లీజ్, దట్ ఈస్ ద ప్రైజ్ యూ హ్యావ్ టు పే. వాళ్ళకన్నా ఎక్కువ క్రమశిక్షణ మీరే పాటించాలి.
whether it is drunk and drive, whether it is behaving in the public, because you are on the limelight, you are an influencer. మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి ఆ పొజిషన్స్కి రావడానికి మీరు కూడా వాళ్ళ నుంచి ఎక్కువ పొందుతారు కాబట్టి కామన్ మ్యాన్ కింద యూ హ్యావ్ టు బి మోర్ రెస్పాన్సిబుల్. ఊరికే మిగతా వాళ్ళు చేయట్లేదా అలా పారిపోని ఎజెండాలు ఇది కూడా చేరుస్తారా? నో డెఫినెట్లీ దట్ షుడ్ బి కవర్డ్. సీ ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్తున్నాను, అంత సూక్ష్మంగా ఉండాలంటే ఆ డ్రగ్స్ తీసుకున్నాడు వాడిని ఉరిదే అలా కాదు, ఎందుకు తీసుకున్నాడు, వాట్ ఈస్ ద ప్రెషర్ ఆఫ్ అన్ యంగ్ యాక్టర్ టేకింగ్ ఇట్, ఆయన మీద పర్సనల్ విక్టిమ్లా చూడాలి. అమ్మేవాడిని లోపలేయండి, తీసుకున్న వాడిని ఏమి ఆయన్ని తెలిసింది, బాధ్యత లేని ఒక పరిస్థితి ఎందుకు తీసుకుంది, ప్రెషర్లో తీసుకుంటున్నాడా, అదొక ఫ్యాషన్గా తీసుకుంటున్నాడు, ఆయన కౌన్సిలింగ్ చేయరా? విక్టిమ్ అంటే పేషెంట్గా చూడండి, పేషెంట్గా చూసి ఇది కాదు బాబు ఇలా చేయకూడదు, నీకు అండగా ఉంటాం, కమాన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సి దోస్ ఆర్ ద థింగ్స్ యూ విల్ హ్యావ్ టు డూ ఇన్ ద అసోసియేషన్, ఇజంట్ ఇట్? విక్టిమ్ అయ్యో ఇన్ని ముట్టుకోను అలా కాదు, అది బ్లాక్ అండ్ వైట్ అలా చేయకూడదు. ఒక ఇండస్ట్రీ పెద్దలు అయ్యే ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి. తల్లి ఇద్దరు పిల్లలు ఉంటారు, ఒకటి తాగిపోతుంటే వదిలేస్తుందేంటి తల్లి, తప్పమ్మా దాది ఇక్కడ బంగారం, మానరా ప్లీజ్ రా, ఎందుకు తాగుతున్నారు, ఏంట్రా నీ ప్రాబ్లమ్స్, వాట్ ఆర్ ద ప్రెషర్స్ యూ గో త్రూ ఇన్ దిస్ ఇండస్ట్రీ టుడే? ఏం ప్రెషర్ పెడుతుంది? ఆ సక్సెస్ చేయాలని ప్రెషర్ పెడుతుందా? సక్సెస్ వచ్చిన తర్వాత భరించలేకపోతున్నావా, దానివల్ల వెళ్ళావా, ఫెయిలియర్స్ వల్ల వెళ్ళావా? సో దిస్ ఇస్ హౌ ఆదుకోవడం అనేది, డిస్కషన్ అనేది, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది, యూ నీడ్ టు హ్యావ్ దట్ మ్యాగ్నిట్యూడ్, మ్యాగ్నానిమస్ థింగ్ ఇన్ టు ఇట్. ఎస్, ఫైనల్లీ ప్రకాష్ రాజ్ గారు, మీకు ఎందుకు ఓటేయాలని అడిగే వాళ్ళకి స్ట్రైట్గా కూడా చెప్పేసేయండి కంక్లూడ్ చేసే ముందు. బాగా పనిచేస్తానండి, మైండ్ బ్లోయింగ్ అయిన ప్యానల్ ఉంది, చాలా వైజ్ఞానికంగా విత్ లాట్ ఆఫ్ హోంవర్క్ అసెస్ చేసాము, ఏంటో మీకు చెప్పాం. ఫైనల్లీ మీరు, నేనేం చెప్తానంటే రెండు వినండి, మీకు ఏది నమ్మకం ఉందో దాన్ని ఓటేయండి, బట్ ప్యానల్గా మాకు గెలిపిస్తే మేము అనుకున్నది సాధించగలుగుతాం, అంతే. ఎస్, ప్రకాష్ రాజ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. సో మళ్ళీ మీరు గెలిచిన తర్వాత కలుసుకుందాం. Sure. సో ఇది ప్రకాష్ రాజ్ గారు, తన దగ్గర ఒక విజనరీ ఉంది, ఒక ఐడియాలజీ ఉంది, ఆ ప్లానింగ్ ప్రకారం తన మేనిఫెస్టోని డిజైన్ చేశాను, త్వరలోనే మీడియా కూడా రిలీజ్ చేస్తా ఉంటున్నారు. మరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో గెలిచేదెవరు, నిలిచేదెవరు చూద్దాం. ఇది వాటి లైవ్ షో. నమస్తే.